అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే ప్రతి వారు కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తీయండి. సౌండ్ ఇంకా డిస్టర్బెన్స్ రాకూడదు, ఒకసారి చూసుకోండి. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే కొంచెం సౌండ్ పెంచాలి. నాకు ఇక్కడ స్ట్రెస్ అవ్వకూడదు. ఇక్కడ కొంచెం చూడండి. కొంచెం అందరు పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం నుండి 5వ వచనం నుండి చదువుకుందాం. నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదని నన్ను అడుగగా, నేను నా ఏలినవాడా, నాకు తెలియదంటిని. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కిదే, శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వేమాత్రపు దానవు, నువ్వు చదునుబు మగుదువు, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. అలాగే ప్రకటన గ్రంథం వధువు పుస్తకం 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగనని చెప్పెను. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. ప్రార్థించుకుందాం. అందరు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. గ్రంథకర్త వైపు చేతులెత్తి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ఆ వధించబడిన గొర్రెపిల్ల రక్తం క్రిందకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాము. ఇదిగో మా పాపములకు క్షమించుము, మా నేత్రముల ద్వారా, మా యొక్క నడక ద్వారా మేము చేసిన ప్రతి అతిక్రమాన్ని క్షమించుము. ఇదిగో నీ యొక్క రక్తం క్రిందకు వచ్చి ప్రార్థిస్తున్నాం. అవును ప్రభువా, నువ్వు క్షమించగల దేవుడవు. ఈ ఉదయము ప్రభువా నీ వాక్యం చదివాం ప్రభువా. నీ వాక్యంలో జీవం ఉంది. నీ మాట జీవం గలది. అది ఒక వ్యక్తిని మరణములో నుండి జీవంలోకి దాటిస్తుందని నీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా. ఈ ఉదయం గ్రంథకర్త నీ వైపు మా హస్తములు ఎత్తి ప్రార్థిస్తున్నాము. ఇదిగో ప్రభువా, నిశ్చయంగా చదవబడిన లేఖనాన్ని దీవించండి. రంగంపైకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. బలిసిన దూతగా రంగం పైన నిలబడి మాతో మాట్లాడబడి ప్రార్థిస్తున్నాను. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడవు. మా శిరస్సుగా దిగి వచ్చిన దేవుడవు. మా ప్రియమైన భర్త నీ కొందనాలు. మా ప్రధాన యాజకుడు నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ నామములకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతి దురాత్మంధకర శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను ప్రభువా. ఇక్కడ నీ సన్నిధి ఉండును గాక. నీ యొక్క దూతలు ఇక్కడ ఉన్నారని మేము నమ్ముతున్నాము. ఇక్కడ ఏ వ్యాధి నిలవదని మేము నమ్ముతున్నాము. ఓ వ్యాధులతో వచ్చిన వారిని స్వస్థపరచు ప్రభువా. నువ్వు స్వస్థపరచు యెహోవా ఉన్నావు. నువ్వు యెహోవా రాఫా ఉన్నావు. ఈ ఉదయం తప్పక నీ కార్యములు మేము చూడాలి ప్రభువా. తప్పక నీ అభిషేకం ఇక్కడ ఉంచమని మమ్మల్ని అందరినీ హస్తంలోకి అప్పగించుకుంటూ నన్ను నీ సిలువ జట్టును మరుగు చేసుకుని నీ వధువుతో మాట్లాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని వచ్చు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఉదయకాల సమయంలో నేరుగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళని ఆశపడతా ఉన్నాను. మనము 7 ముద్రలు ధ్యానిస్తూ ఉన్నాము. అయితే ఇది 9వ పాఠాన్ని నమ్ముతున్నాను.
ఈ ఉదయకాల సమయంలో చాలా వర్తమానం చాలా జాగ్రత్తగా వినండి. చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మీ మధ్యలోకి తీసుకెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. ఉదయకాల సమయంలో చాలా మీ తలంపులు అటు ఇటు పోనివ్వవద్దు. వాక్యం పైనే పెట్టండి కాన్సన్ట్రేషన్ అంతా. మధ్యలో చైర్స్ ఖాళీగా ఉన్న సిస్టర్స్, మీరు లాస్ట్లో కూర్చుంటే ఏం అర్థం కాదు, వెనక కూర్చుంటే ఏం అర్థం కాదు. మన వాక్యం వినడానికి వస్తున్నాము. సరే, సామాన్యత మీద నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు సామాన్యతను తను మరుగుపరుచుకున్నాను. ఇంకా నేను సామాన్యతలోకి వెళ్ళలేదు, సామాన్యత అనే వర్తమానంలోకి వెళ్ళలేదు. అయితే దానికి ముందుగా మన ప్రవక్త మందిరాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించాడు. ఆయన 1933లో ఆయన మందిరాన్ని నిర్మించాడు. మరి అదే మందిరాన్ని ముద్రలు చెప్పే ముందు దాన్ని ప్రతిష్ఠిత చేసి 7 ముద్రలు బోధించాడు ఆయన. అందుకే దాని మీద నేను తీసుకుంటా ఉన్నాను. మందిరం యొక్క పునాది, మూలరాయి మరియు తలరాయి, దాని మీద నేను మాట్లాడుతూ ఉన్నాను. కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది సౌండ్, ఒకసారి చూడండి. అయితే దాన్ని చెప్పే ముందు మీకు సజీవమైన రాళ్ళ గురించి చెప్పాను. అలాగే ఆ రాళ్ళు ఎక్కడున్నాయో దాని మీద బోధించాను నేను. హల్లెలూయా, అందరు ఇక్కడే ఉన్నారా? అయితే మీరు గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, మనము సజీవమైన రాళ్ళు మనం చూసాము. మరి రాయికి ఉన్న గుణలక్షణాలు మనం చూసాం. రాయికున్న గుణలక్షణం ఏంటంటే, రాయిలో ఆ బండలో నీళ్ళు ఉన్నాయని, బండ నుండి నీళ్లు ప్రవహిస్తున్నాయని చూసాము. ఆ నీళ్ళు అనగా వాక్యమై ఉన్నది. బండలో నుండి నూనె ప్రవహిస్తుందని చూసాము. నూనె అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అలాగే రాళ్ళకు కూడా వెలుగున్నదని చూసాం. రాయికి కూడా వెలుగున్నదని చూసాము. ఈ విషయాలను చూసుకుంటూ వస్తున్నాము. అయితే రాళ్ళు ఎక్కడున్నాయో ఆదిలోకి వెళ్ళాం మనం. ఆదిలోకి వెళ్ళి రాళ్ళు ఎక్కడున్నాయో చూసాం. కానీ రాళ్ళు ఎక్కడున్నాయంటే పర్వతం పైన ఉన్నాయని. అక్కడ కెరూబుగా ఉన్న లూసిఫర్ ఆ రాళ్ళ మధ్యలో నడుస్తున్నాడని మనం చూసాం అక్కడ. ఇప్పుడు ఆ రాళ్ళే యోర్దాను నదిలో పడి ఉన్నాయని. ఎందుకంటే ఆ దేవుడు ఆది కాండంలో ఏదైనా తోట వేశాడని. ఆ ఏదైనా తోటలోనే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రాంతంలోనే అక్కడ యోర్దాను నది ఉన్నదని. ఆ యోర్దాను నది దగ్గరే ఆ రాళ్ళు పడి ఉన్నాయని. ఇప్పుడు ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని యేసుకి మరి ఆ యొక్క అపవాదం ఆజ్ఞాపించినప్పుడు రాళ్ళు రొట్టెలగినట్లు ఆయన చేయలేదు. అప్పుడు చేయగలడు, ఆయన చేయలేదు. ఎందుకు చేయలేదంటే రాళ్ళు రొట్టెలయ్యే సమయం ఇంకా రాలేదు కాబట్టి. అందుకే ఆ రాళ్ళు ఏదో కాదు, అబ్రాహాము సంతానం అని ఆయన ముందు ఆయన వచ్చే ముందు, ఆయన రాకడకు ముందుగా ఏలియా వచ్చి ఆ రాళ్ళ గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ రాళ్ళ వలన అబ్రాహాము సంతానం కలుగునని. హల్లెలూయా. ఆ రాళ్ళు అక్కడ పడి ఉన్నాయి. ఆ రాళ్ళ యొక్క ముసుగుని ఏలియా తీస్తూ ఉన్నాడు. అలాగే ఇప్పుడు కూడా ఆయన రెండవ రాకడ ముందుగా ఏలియా వచ్చాడు. ఆయన మన కాలపు ప్రవక్త విలియం బ్రన్హాం అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఏం చేశాడంటే ఆ రాళ్ళ యొక్క ముసుగుని తీశాడు. ఇప్పుడు ఆ రాళ్ళు రొట్టెలయ్యాయి. ఇప్పుడు ఆ రాళ్ళకి ఇప్పుడు 2 కాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళకి ఇప్పుడు 2 చేతులు ఉన్నాయి. ఇప్పుడు ఆ రాళ్ళు భూమి పైన నడుస్తూ ఉన్నాయి. దేవుడు నామమున మహిమ కలుగాక. అందుకే ఆ రాయిలో ఏమున్నదంటే వాక్యం ఉన్నది. ఇప్పుడు ఆ రాయిలో నూనె ఉన్నది. ఇప్పుడు ఆ రాయిలో వెలుగు ఉన్నది. ఇప్పుడు దేవుడు నామమున మహిమ కలుగాక. అందుకే యేసు అన్నాడు, నేను లోకములకు వెలుగై ఉన్నాను. వెలుగు ఆయనలో ఉన్నది. ఇప్పుడు ఆయనలో ఉండి వచ్చిన రాళ్ళకు కూడా వెలుగు ఉన్నది. ఇప్పుడు లోకానికి వెలుగు ఎవరంటే ఈ రాళ్ళ లోకానికి వెలుగు. ఈ రాళ్ళలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఆ రాయి కోయబడింది. ఆ కలవరి శిలువలో కోసాడు ఆయన. ఆ రాయిలోంచి వచ్చిన రాళ్ళే మనమై ఉన్నాం. హల్లెలూయా.
దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు మనకు కూడా వెలుగు ఉన్నది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే నేను బత్తమయ్య కోసం చెప్పాను. ఇప్పుడు బత్తమయ్య ఎక్కడున్నాడంటే ఏలియా ఎత్తబడిన స్థలంలో ఉన్నాడు. బత్తమయ్య ఎక్కడున్నాడంటే యెహోషువ ఉన్న స్థలంలో ఉన్నాడు. బత్తమయ్య ఎక్కడున్నాడంటే ఆ ఎత్తబడే స్థలంలో ఉన్నాడు. యోర్దాను పాయలైన సమయంలో ఉన్నాడు. యోర్దాను పాయలైంది అక్కడ. ఏలే కాలంలో అయింది, ఎలీషా కాలంలో అయింది. యోర్దాను రెండుగా చీలిపోయింది. హల్లెలూయా. ఆ యోర్దానులో రాళ్ళు పడి ఉన్నాయి అక్కడ. బత్తమయ్య ఆలోచిస్తూ ఉన్నాడు. బత్తమయ్య రాళ్ళు, ఆ యొక్క రాళ్ళు పడిన ప్రాంతంలో ఉన్నాడు. అక్కడే ఎత్తబడి జరిగింది. అక్కడే ఏలియా ఎత్తబడ్డాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ రాళ్ళ దగ్గరే, ఆ రాళ్ళ దగ్గర ఉన్నప్పుడే, మరి ఆ రాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ యోర్దాను నదిలో పడిన రాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు బత్తమయ్య తలబోస్తూ ఉన్నాడు. ఏలియా కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలీషా కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలీషా దినాల్లో నేనుంటే బాగుండు, ఏలియా దినాల్లో నేనుంటే బాగుండు. హల్లెలూయా. పలానా కాలంలో నేనుంటే బాగుండు, మోషే కాలంలో నేనుంటే బాగుండు, అబ్రాహాం కాలంలో నేనుంటే బాగుండు. ఇలాగ ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఆయన గురించి తలబోస్తున్నప్పుడు సృష్టికర్త దిగొచ్చాడు అక్కడ. సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు అక్కడ నడుచుకుంటా వచ్చాడు. ఆ మార్గంలో గుడ్డివాడికి చూపునిచ్చాడు. అక్కడ యోర్దాను దగ్గర ఏం జరిగింది? ఎత్తబడ్డారు. ఎత్తబడడం జరిగింది. యోర్దాను దగ్గర ఏం జరిగింది? గుడ్డితనం పోయింది. యోర్దాను దగ్గర గుడ్డితనం పోయింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వేదైతే దేవుని కోసం ఆలోచిస్తూ ఉంటావో దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే రాళ్ళు రొట్టెలగినట్లు యేసప్పుడు చేయలేదు. ఆ రాళ్ళు రొట్టెలు అయ్యే సమయం ఇది. మన కాలంలో రాళ్ళు రొట్టెలు అయ్యాయి. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆయనే ఒక పెద్ద వజ్రమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఒక వజ్రమై ఉన్నాడు. ఆ వజ్రం కలవరిలో కోయబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ వజ్రం కోయబడినప్పుడు చూడండి, మనం గమనించినట్లయితే మన ప్రవక్త విలియం బ్రన్హం గారు 24 పెద్దలు అనే వర్తమానం 2వ భాగంలో అని చెప్తా ఉన్నాడు. కొంచెం నేను తీసుకెళ్ళి నేను నా మెసేజ్లోకి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ యోహాను ఇక్కడ ప్రకటన 4వ అధ్యాయంలో సింహాసనాన్ని చూశాడు. చూశాడా? సింహాసనాన్ని చూశాడు ఆయన. ప్రకటన 4వ అధ్యాయంలో ప్రవక్త అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ఒకసారి చూద్దాం మనం. కొంచెం ఉదయకాల సమయంలో నాకు సమయం ఇవ్వండి, కొంచెం ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ అధ్యాయం తీసినట్లయితే 2వ వచనం, వెంటనే నేను ఆత్మవశుడినైతిని, అదుగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండును, సింహాసనంలో ఒకడు ఆసీనుడై ఉండును. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు, మరకతం వలె ప్రకాశించు మేఘధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు యోహాను ఇక్కడ దర్శనంలో చూస్తూ ఉన్నాడు, పరలోకంలో సింహాసనం చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సింహాసనం నేను చాలాసార్లు బోధించాను. మోసే చూసిన సింహాసనానికి అలాగే యోహాను చూసిన సింహాసనానికి డిఫరెన్స్ చెప్పాను, మీకు వ్యత్యాసాన్ని చెప్పాను. అయితే ఇక్కడ ఆయన దృష్టికి సూర్యకాంత పద్మరాగము పోలినవాడు. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రవక్త అంటున్నాడు 24 పెద్దలు అనే వర్తమానంలో 1961 జనవరి 1 బోధించాడు ప్రవక్త. 24 పెద్దలు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ భాగము. దీంట్లో ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు సూర్యకాంతం అనేది ఒక రాయి. మన రాళ్ళ కోసం మాట్లాడుకుంటున్నాం. సూర్యకాంతం అనేది ఒక రాయి, మరియు పద్మరాగం అనేది ఒక రాయి. ఇప్పుడు వాటి యొక్క రంగుల గురించి తర్వాత కొద్దిసేపటిలో తెలుసుకుందాము.
ఇప్పుడు ప్రతి గోత్రం మూల పురుషుడు జన్మించినప్పుడు ప్రతి ఒక్కొక్కరికి ఒక జన్మరాయి వర్తించుచున్నది. ఇప్పుడు మనం పాత నిబంధనకి వెళ్ళినట్లయితే 12 గోత్రాలు ఉన్నాయి. ఇక్కడ 12 గోత్రకర్తలు ఉన్నారు. మరి మరి 12 గోత్రకర్తలు వాళ్ళు జన్మిస్తున్నప్పుడు ప్రతి వాళ్ళకి ఒక్కొక్క గోత్రం, ఆ గోత్రానికి ఒక్కొక్క రాయి ఉన్నది. అందరికి అర్థమవుతుంది కదా. ప్రవక్త అంటే నేను ఏప్రిల్ నెలలో జన్మించాను, నా జన్మపు రాయి వజ్రం. ఒక్కొక్క నెల ఒక్కొక్క రాయిని సూచించుతున్నది. మంచిది. గోత్రం మూల పురుషులకు కూడా అలాగే వర్తించును. ప్రతిసారి జన్మించిన గోత్ర మూల పురుషుడు ఒక జన్మరాయిని కలిగి ఉండును. హెబ్రీ తల్లులు ప్రసవించు ప్రతిసారి ప్రసవ నొప్పులతో తమ బిడ్డను ప్రసవించే సమయమున ఆ నొప్పులతో ఆమె నోటి ద్వారా ఏమి ఉచ్చరించినో ఆ ఉచ్చరణ ద్వారా పలికే మాటనే, అనగా జన్మించిన ఆమె యొక్క ఆ బిడ్డకు పేరుగా పరిగణించెదరు. హెబ్రీ యొక్క తల్లులు ఆ ప్రసవించిన సమయంలో ఏదైతే పలుకుతారో ఆ పేరే ఆ బిడ్డలకు పెట్టబెడతా ఉన్నది. అదే ప్రవక్త చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ బిడ్డ సరిగ్గా తనకు వర్తించు స్థలం ముందు ప్రభు రాకడ కొరకు పాలస్తీనా దేశమందు తన స్థానమున పెట్టబడును. ఆ తల్లి తన ప్రసవ నొప్పులతో బిడ్డను కలుచున్నప్పుడు ఈ విధముగా ఎఫ్రాయిం అను అరుస్తూ ప్రసవించను. ఎఫ్రాయిం అనగా సముద్రపు చెంత అని అర్థమైనదా. ఎఫ్రాయిములకు సముద్రం దగ్గరలో ఉన్న స్థలమును స్వాస్థ్యముగా ఇవ్వబడును. ఆ తల్లి ఏదైతే ఉచ్చరించిందో ప్రసవ సమయంలో ఆ పేరే వాళ్ళకి పెట్టబడింది. ఆ పేరుకున్న అర్థాన్ని బట్టే వాళ్ళకి స్వాస్థ్యాలు ఇవ్వబడ్డాయి. స్వాస్థ్యాలు ఎప్పుడు ఇచ్చాడంటే యెహోషువ కాలంలో పంచిపెట్టించాడు. స్వాస్థ్యాలు ఇవ్వబడ్డాయి వాళ్ళకి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ గాక. చూడండి, ఇక్కడ దేవుడు ప్రవక్త అంటా ఉన్నాడు, ఆ విధంగానే తమ స్వదేశములకు తిరిగి వెళ్ళినప్పటి నుండి వారికి ఇవ్వబడిన శ్వాసము స్థానం ఏమిటో సరిగ్గా చెడే వారందరూ అమర్చబడి యేసేపుతో ఫలించడి ద్రాక్ష చెట్టు ఊట యొద్ద ఫలించడి చెట్టు దాని కొమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని చెప్పాను. యేసేపు అనగా ఫలించడి ద్రాక్ష చెట్టు, ఊట వద్ద ఫలించడి చెట్టు దాని కొమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును. నీ ప్రభువుకు దేవునితో విశ్వాసం కలిగి ఉండువు, నీ విల్లు బలమైనదగును. ఇలా ప్రతి గోత్రానికి ఒక్కొక్క అర్థం ఉన్నది. అర్థాన్ని బట్టే అక్కడ దేవుడు యెహోషువ కాలంలో వాళ్ళకి స్వాస్థ్యాలు పంచిపెట్టించాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ గాక. అయితే దేవుని ప్రవక్త అంటా ఉన్నాడు, పాత నిబంధనలోని ఆ యాజక గుడారమున గల ఒక్కొక్క వస్తువులు ఉపకరణములు సమస్తము పరలోకంలో చూచు వాటికి మాదిరిగా లేదా ప్రతి రూపముగా ఉన్నవి. అవి అలా మరలా మానవాళికి మాదిరిగా ఉన్నవి. పాత నిబంధన మందిరం అంతా కూడా ఒక్కొక్కటి పరలోకానికి సాదృశ్యంగా ఉన్నది. అందులో ఉన్న ప్రతి వస్తువు పరలోకాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఇచ్చట అహరోను రొమ్ము మీద ఉన్న పతాకం, 145వ పారాగ్రాఫ్. అహరోను రొమ్ము మీద ఉన్న పతాకం, అతడు ఒక ప్రధాన యాజకుడు. అహరోను ఎవరంటే ప్రధాన యాజకుడు. ప్రతి ఒక్కొక్క గోత్రములకు జన్మపురాయి ప్రాతినిధ్యం వహించుచున్నది. ఎఫ్రాయిం గోత్రం, మనస్సే గోత్రం, గాదు గోత్రం, బెన్యామీను గోత్రం, అన్ని గోత్రముల యొక్క జన్మపురాయిలు ఆ రొమ్ము మీద ఉన్న పతాకంలో పొదిగించబడి ఉండెను. ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు మోషేకి ఆ పరలోకములో ఒక నమూనా ఇచ్చాడు. ఆ కొండ మీద, ఆ సీనాయి కొండ పైన ఉన్నప్పుడు మోషేకి ఒక నమూనా ఇచ్చాడు. ఆ నమూనా ప్రకారంగానే మందిరాన్ని కట్టమని చెప్పాడు. ఆ మందిరం 3 తెరలుగా ఉన్నది. ఇప్పుడు ఆ యొక్క 3వ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు అతను రొమ్ము పైన ఒక దట్టి కట్టుకుంటాడు. ఒక పతాకం ఉంటుంది. ఆ పతాకంలో 12 రాళ్ళు ఉంటాయి. హల్లెలూయా. ఈ 12 రాళ్ళు 12 గోత్రాలకి సాదృశ్యం. అంటే ప్రతి రాయి ఒక్కొక్క గోత్రాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నది. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ పతాకం మహాపరిశుద్ధ ఆవరణం గల ఒక స్తంభములకు వేలాడినట్లు ఉంచెదరు. ఎవరైనా తన ఒక ప్రవక్తనని చెప్పుకుంటూ ప్రవచించిన ఎడల ఆ ప్రవచనం సరైందా కాదని కనుగొనుటకు వారు అతని ఉరీము తిమ్మిము దగ్గరికి తీసుకుని వెళ్ళి దాని ఎదుట తన ప్రవచనము చెప్పమందురు. ఎవడైనా ఏదైనా ప్రవచనం వచ్చినా, కళ వచ్చినా, దర్శనం వచ్చినా అతను ఎక్కడికి తీసుకెళ్తాడంటే ఉరీము తిమ్మిము దగ్గరికి. ఆ 12 రాళ్ళే ఉరీము తిమ్మిమై ఉన్నాయి. మరి మనకు ఉరీము తిమ్మిము ఏంటంటే 12 మంది అపోస్తులు. అక్కడ 12 గోత్రాలు అయితే ఇక్కడ 12 మంది అపోస్తులు. హల్లెలూయా. నీకే కళ వచ్చినా, ఏ దర్శనం వచ్చినా అది లేఖనంతో వెళ్ళిపోవాలి, అది లేఖనంతో కలవాలి. అక్కడ
ఇక్కడ కూడా కళ వచ్చిన, దర్శనం వచ్చిన, ప్రవచనం వచ్చిన అతను ఎక్కడ తీసుకెళ్తారంటే ఆ 12 రాళ్ళున్న ఆ యొక్క ఉరీము తుమ్మిమ దగ్గరికి తీసుకెళ్తారు. ఎప్పుడైతే అతను కళ చెప్తున్నాడు, దర్శనం చెప్తున్నాడు, ఆ కళ చెప్తున్నప్పుడు అది దేవుని వద్ద నుండి వచ్చినది అయితే అక్కడ రాళ్ళు ప్రకాశిస్తాయి, వెలుగు, ఆ రాళ్ళ నుంచి వెలుగు వస్తుంది. అప్పుడు అది దేవుని వద్ద నుండి వచ్చినదని. ఆ రాళ్ళు ప్రకాశించకపోతే అది దేవుని వద్ద నుండి రాలేదు. అది అర్థమవుతుందా? అదే ప్రవక్త అంటా ఉన్నాడు, చూడండి దానిలో ఉన్న రాళ్ళన్నీ ఏకముగా ఒకేసారి ప్రకాశించుచు ప్రతిబింబించిన ఎడల దేవుడు అతడి ద్వారా మాట్లాడుచున్నాడని రుజువుపరచబడును. ప్రవచించిన ప్రవచనం అన్ని గోత్రముల వారికి వర్తించును, ప్రతి గోత్రములకు మరి వారందరికీ వర్తించును. హల్లెలూయా. చూడండి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, మొదటి కుమారుడు ఎవరు? రూబేను. అవునా? యాకోబు కుమారుల మొదటి కుమారుడు ఎవరు? రూబేను. రూబేను యొక్క జన్మ ప్రాయేదనగా సూర్యకాంతం. అందుకే ప్రకటన 4వ అధ్యాయంలో సూర్యకాంత పద్మరాగము గలవాడు. బెన్యామిన్ యొక్క జన్మ ప్రాయేదనగా పద్మరాగము. ఆయన చూచుటకు రూబేను వలె, బెన్యామిన్ వలె కనబడుచున్నాడు, అనగా మొదటి వానిగా మరి కడబడివాడు. యాకోబు యొక్క కుమారుల మొదటివాడు రూబేను, చివరివాడు బెన్యామీను. రూబేను యొక్క జన్మ ప్రాయం ఏంటంటే సూర్యకాంతం, బెన్యామిన్ యొక్క జన్మ ప్రాయం ఏంటంటే పద్మరాగం. అంటే మొదటివాడు ఆయనే, కడబడివాడు ఆయనే. ఆయనే ఉండిన వాడిగా, ఉన్నవాడిగా, రాబోవుగా వాడిగా ఉన్నాడు. ఆయనే ఆల్ఫా ఒమేగా. ఆయన చూచుటకు సూర్యకాంతం మరియు పద్మరాగం వలె ఉన్నాడు. ఆయన తన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. అదే యోహాను చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. అదే సూర్యకాంత పద్మపురాయి. యేసుక్రీస్తు దేవుని మహిమై ఉన్నాడు. ఆయన సంఘమే యేసుక్రీస్తు యొక్క మహిమై ఉన్నది. ఆయనే మొదటివాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన కాలముకు ఆది సంభూతుడై ఉన్నాడు. అదే ప్రవక్త చెప్పుకుంటా వస్తున్నాడు. దీన్ని ఆల్రెడీ బోధించాను నేను, కొంచెం ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. ఇప్పుడు దేవుని యొక్క రంగు ఏంటో చెప్తా ఉన్నాడు ప్రవక్త వర్తమానంలో. అది పసుపు పచ్చ రంగులో ఉంటుందని చెప్తున్నాడు. నేను జస్ట్ దాన్ని తీసుకుని వెళ్తాను. 153 పారాగ్రాఫ్లు ఇలా చెప్తా ఉన్నాడు. ఈ 4 జీవులు వంటి రూపం గల వాటిపైన ఉన్న దేవుని యొక్క వర్ణము మేలిమి బంగారు వంటి అపరంజి ఉన్నది. అపరంజి అనగా పసుపు మరియు పసుపు పచ్చ వర్ణములు కలిసిన ఒక వర్ణం. అపరంజి అనగా పసుపు మరియు పచ్చ వర్ణములు కలిసిన ఒక వర్ణం. ఇప్పుడు గమనించండి, పసుపు పచ్చ అపరంజి. ఆయన నిన్న నేడు మారినవాడు. హెస్కేలు యొక్క దర్శనం మధ్య ఆయన తను హెస్కేలుకు బయలుపరుచుకును. హెస్కేలు కూడా దేవుని సింహాసనం చూశాడు. ఇక్కడ యోహాను చూశాడు, అక్కడ హెస్కేలు చూశాడు. అందరు ఇక్కడే ఉన్నారా? అక్కడ యోహాను చూశాడు, ఇక్కడ హెస్కేలు చూశాడు. ఇప్పుడు ఆ దర్శనంలో చూస్తూ ఉన్నప్పుడు ఆ కాంతి 4 జీవులపై పసుపు పచ్చ వర్ణంలో కనబడేటట్టు చూశాను. అలాగే యోహాను ఎదుగు వచ్చినప్పుడు ఆయన మరకతం వలె పసుపు పచ్చ వర్ణంలో ప్రత్యక్షమాయను. అది కూడా పసుపు పచ్చ కలిపిన వర్ణమే అగును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, అదే వెలుగు, ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో నడుస్తూ ముందుకు సాగిపోవలను. ఇప్పుడు యోహాను వెలుగును చూశాడు, దేవుడి యొక్క వెలుగును చూశాడు. హెస్కేలు దేవుడి యొక్క వెలుగును చూశాడు. ఆ వెలుగు ఏదో కాదు, పసుపు పచ్చ వర్ణం అపరంజిని పోలి ఉన్నది. ఇప్పుడు కూడా మన ప్రవక్త పైన అగ్ని స్తంభం వచ్చింది. ఇప్పుడు అగ్ని స్తంభం యొక్క రంగు ఏంటంటే పసుపు పచ్చని రంగు. అది దేవుడి రంగు అయి ఉన్నది. అది హల్లెలూయా. ఇప్పుడు దేవుడే ఆ ప్రవక్త నడిపిస్తా ఉన్నాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అగ్ని స్తంభమే దేవుడై ఉన్నాడు. దేవుడు అగ్ని స్తంభంలో, మేఘ స్తంభంలో ఆయన కనబరుచుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. కొంచెం ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. ఇక్కడ ప్రవక్త వజ్రం కోసం మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నేను బోధించినవే, మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ దేవుని ప్రవక్త అంటా ఉన్నాడు, ఇక్కడ ఒక గొప్ప వజ్రమును గమనించండి. దాన్ని కనుగొనుటకు మీరు ఆఫ్రికా దేశం యొక్క వీధుల్లో ఉండుట కనుగొగలరు. దాన్ని ఒక్కదాన్ని కూడా తీసుకుని దాచుకొని ధైర్యం చేయలేరు. ఎందుకనగా అది ఇంకా రాళ్లలో నుండి కోయబడి తీయలేదు. దాన్ని మీరు తీసుకున్న ఎడల వెంటనే అందుకొరకు శిక్షను విధించి మిమ్మల్ని జీవితకాల ఖైదీగా సరసాల్లో వేసేదారు. మీరు దాన్ని చూసి తీసిన ఎడల వెంటనే దాన్ని తీసుకుని వెళ్ళి దానికి సంబంధించిన అధికారి యొద్ద ఇవ్వవలెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వజ్రం కోసం ప్రవక్త మాట్లాడు. ఆ వజ్రము తీసుకుని అది చాలా గట్టిగా ఉండును.
40 టన్నుల పదార్థము పొడి పొడిగా చేయగల తిరగలి యంత్రము దాని ముందు ఉండుటను నేను చూశాను. ప్రవక్త దీన్ని చూశాడు, వజ్రాలను. ఆ తిరగలిలో వజ్రములు గల నీలి రంగులో గల రాళ్లను వేసేదరు. ఆ రాళ్లను అది పొడి పొడిగా చేయొచ్చు. చివరికి ఆ రాళ్ళ బూడిద వలె మారిపోయి, కానీ అది రాళ్లను మాత్రమే పొడిగా చేయను, కానీ వజ్రములు పొడిగా చేయలేదు. 40 టన్నుల తిరగలి యంత్రం అచ్చట ఇరుసు ఆధారంతో ఒక పెద్ద పళ్ళ చక్రం వలె ఉండి దాన్ని గుండ్రంగా తిరుగుచు ఆ రాళ్లతో పాటు వజ్రాలు ఉన్న ఆ వజ్రం మాత్రం పొడి అవ్వదు. 40 టన్నుల తిరగలిలో ఆ వజ్రం ఎలాగున్నదో అలాగే కదులుచు వెళ్ళిపోవును. ఓ, ఆ రాళ్ళు దానిలో పొడి చేయబడిన పిదప ఆ పొడి జల్లెడి ద్వారా జల్లింపబడును. అది ఒక జల్లెడి వల్ల వేరొక జల్లెడికి వెళ్ళి జల్లింపబడిన పిదప చివరిగా చాలా పొడిగ్గా ఉన్న ఒక బల్ల వల్లే ఉండు బెల్ట్ ద్వారా అది వెళ్ళును. అయితే ఆ వజ్రము నుండి వచ్చే వజ్రపు ఆ చిన్న చిన్న ఉంటాయి కదా, వాటిని ఏమంటామంటే చిన్న చిన్నవి. అంటే చూడండి, ఇక్కడ ప్రవక్త అంటా ఉన్నాడు, ఒక పొడవైన బెల్ట్ కొండ వచ్చుచు ఈ వాసలి పూయబడిన స్థలము వచ్చి పొడి చేయబడిన ఆ రాళ్ళు ఆ వాసలి మీద దొల్లుకుంటూ వెళ్ళును. అవి వాసలి మీద నుండి దొల్లుకుంటూ వెళ్ళినప్పుడు వాసలినుకు ఆ వజ్రం అదుక్కొనును, కానీ దాని మిగిలిన పొడి అంతా దొర్లుకుంటూ వెళ్ళిపోవును. ఎందుకనగా వజ్రపు రాయికున్న తేమ ఎండిపోవడం వల్ల అది వాసనలకు అద్దుకొని నిలిచిపోవును. అలాగ అంటుకొనిన వజ్రములు నేను తీసి చూశాను. అవి చాలా చిన్న చిన్న వజ్రములు కూడా వారు ఒక రకమైన కళ్ళద్దముల ద్వారా కనుగొని వాటిని వేరుపరిచెదరు. అంత చిన్న వజ్రములు ఎందుకొరకు ఉపయోగపడతాయని నేను వారిని అడిగాను. చిన్న చిన్న ఉంటాయి, అవి ఆ యొక్క మరి కళ్ళద్దాల ద్వారా చూస్తేనే కనిపిస్తాయి. అంత చిన్న వజ్రాలు ఎందుకొరకు ఉపయోగపడతాయని వారిని అడిగాను. వాటిని అమెరికా దేశంలో విక్టోలా అనే సూదులు ఉత్పత్తి చేయ కంపెనీకి మేము అమ్మేదము. హల్లెలూయా. మీకు ఇంకా అర్థం కావాలంటే దాన్ని మన సిడీస్ కానీ డివిడీస్ కానీ ప్లే చేసేటప్పుడు ఒక ముళ్ళు ఉంటుంది, అది మీకు నెట్లో ఉంటే కనిపిస్తుంది, ఒకసారి వేస్తారు వాళ్ళు. ఒక ముళ్ళు దగ్గర చిన్న వజ్రపు కొన ఉంటుంది. ఇప్పుడు అది టేపు పైన పడినప్పుడు ఆ టేపులో ఉన్న స్వరం బయటకు వస్తుంది. హల్లెలూయా. చూడండి, అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ముళ్ళుకి అక్కడ వజ్రపు కొన ఉంటుంది. ఇప్పుడు అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏ విధమైన స్వరం రాదు. ఈ వజ్రపు కొన ముళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క దీనికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాని మీద పడి ఉంటుంది. దాని చిన్న కొనకి ఆ వజ్రపు చిన్నదాన్ని పెడతారు. ఆ కొన వెళ్ళి ఆ యొక్క టేపు పైన పడినప్పుడు అందులో ఉన్న స్వరం వస్తుంది బయటికి. హల్లెలూయా. ఈరోజు ఆ చిన్న చిన్న ఆ యొక్క వజ్రపు కొనలెవరో కాదు, మనమై ఉన్నాము. ఇప్పుడు మనం వెళ్ళి దీనిపైన పడినప్పుడు అక్కడ వాక్యం తెరవబడుతూ ఉన్నది, వాక్యం బయటకు వస్తూ ఉన్నది. అక్కడ ఒక స్వరం ఉన్నది. హల్లెలూయా. ఆ స్వరం బయటకు వస్తూ ఉన్నది. దేవుడు నామమున మహిమ గాక. చూడండి, ఆ వజ్రం ఎవరు కాదు, క్రీస్తు అయి ఉన్నాడు. అందుకే ప్రవక్త చాలా వర్తమానాలలో వజ్రం కోసం చెప్పాడు ఆయన. హల్లెలూయా. చూడండి, వజ్రం కోసం చెప్తా ఉన్నాడు ఆయన. ఒకసారి చూడండి, దేవుని యొక్క ప్రవక్త హెబ్రీయులకు రాసిన 1వ అధ్యాయము 1957 ఆగస్టు 27వ తారీఖున 127వ పారాగ్రాఫ్లో ఆయన ఇలా చెప్తున్నాడు. తర్వాత ఈ ప్రధానమైన ఊట ఈ వజ్రము నుండి మరొక ప్రవాహం వెడలినది, అది నీతి అని పిలువబడినది. సంపూర్ణమైన నీతి. అదే కారణం బట్టి మనం ధర్మశాస్త్రం కలిగి ఉండవలసి ఉన్నది. అదే కారణం బట్టి ధర్మశాస్త్రం తీర్పుని కలిగి ఉండాలి. ధర్మశాస్త్రం వెంబడి తీర్పు లేనట్లయితే ధర్మశాస్త్రం వల్ల ప్రయోజనం లేదు. ఆ ధర్మశాస్త్రం తీర్పు చెప్పినప్పుడు అది మరణమై ఉన్నది. దేవుడు తనకు తాను ఆ వెలను చెల్లించడం తప్ప ఆ వెలను చెల్లించగలిగిన వారు ఒక్కరు కూడా లేరు. ఆయన ద్వారా మనం దేవుని నీతి అగునట్లు ఆయన మన పాపములు తానే భరించి మన మరణపు వెలను ఆయన చెల్లించాడు. మనం మరణపు వెలను ఆయన చెల్లించాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇంకా ప్రవక్త అంటా ఉన్నాడు,
మన పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎప్పుడు రాయబడి ఉన్నవి? జగత్తు పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల వధించబడింది. అప్పుడు దేవుడు యెహోవాగా ఎలోహిముగా స్వయం ఉనికి గలవానిగా ఉండెను, ఒక గొప్ప వజ్రం వలె ఉండెను. దేవుడు ఒక మహా గొప్ప వజ్రం వలె ఉండెను. ఆ వజ్రములో ఆయన యొక్క గుణలక్షణములు ఉండెను. ఇప్పుడు దేవుడే మహావజ్రం అయి ఉన్నాడు. ఆ వజ్రంలో గొప్ప గుణలక్షణాలు ఉన్నాయి. అక్కడ ఆయన అంతరంగంలో స్వస్థనిచ్చేవాడిగా ఉండెను. రక్షించుటకు గాను స్వస్థపరచుటకు గాను అప్పటికి ఏదీ లేదు, కానీ ఆయన యొక్క గుణలక్షణంలోనే వాటిని ఉత్పత్తి చేసినవి. ఇక్కడ ఆయన రక్షకుడిగా ప్రత్యక్షపరచబడిననియు, ఆయన శరీరధారిగా వచ్చి మన మధ్య నివాసం చేసిననియు, ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత వచ్చిననియు, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఎరిగి ఉండెను. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన గొర్రెపిల్ల తన జీవగ్రంథం మీద చంపి, గొర్రెపిల్ల తన గ్రంథం మీద చంపి ఆయన మనసులో వచ్చే గుణలక్షణం లేవు. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే అక్కడ దేవుని యొక్క రంగు కోసం చెప్తూ, వజ్రం కోసం చెప్తా ఉన్నాడు ప్రవక్త. అందుకే ఆ వజ్రము కోసినప్పుడు 7 రంగులు వచ్చాయి. 7 రంగులు వచ్చాయి. వర్షపు ధనుసులో 7 రంగులు వచ్చాయి. ఇప్పుడు ఆ 7 రంగులు ఈ సంఘం పైన ఉన్నది. 7 సంఘకాలలో ఉన్న 7 ఆత్మలు, 7 సంఘకాలంలో 7 ఆత్మలు. ఆ 7 రంగులు ఏవే కాదు, 7 ఆత్మలు. అవి 7 ఆత్మలు, 7 రంగులు, 7 సంఘకాలాలు, 7 ముద్రలు. హల్లెలూయా. ఆ 7 ఆత్మలో పలికిన వాడు, 7 ఆత్మలో గలవాడు చెప్పిన సంగతులు ఏమనగా, ఇప్పుడు 7 ఆత్మలు చెప్పిన వాడి సంగతులు మనం వింటా ఉన్నాం. ప్రతి సంఘకాలంలో ఆయన ఆత్మ ఉన్నది, అదే పరిశుద్ధాత్మ. 7 ఆత్మలు వేరు వేరు కాదు. ఆ 7 ఆత్మలో ఉన్నవాడే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే వజ్రాలకి చూడండి, ఆ రాయికి వెలుగు ఉన్నది, ఎమిట్ లైట్ ఉన్నది. అందుకే కొన్ని పురుగులు చూడండి రాత్రి మాత్రమే వెలుగునిస్తాయి. అంటే దాంట్లో ఏమున్నదంటే దేవుడు ఏదో పెట్టాడు పదార్థాన్ని. మరి ఈరోజు కూడా మనలో ఏదో పదార్థాన్ని పెట్టాడు ఆయన. అందుకే ఇప్పుడు వెలుగు నీ లోపల ఉన్నది, లోపల వాక్యం ఉన్నది, లోపల పరిశుద్ధాత్మ ఉన్నది, లోపల వెలుగు ఉన్నది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. రాళ్ళ కోసం మాకు అర్థమైందా? సజీవమైన రాళ్ళం మనం, లివింగ్ స్టోన్స్ మనం, కాలుచున్న రాళ్ళం మనం. ఆ రాళ్ళు ఆ పర్వతం పైన ఉన్నాయి. ఆ పర్వతం పైన ఉన్న రాళ్ళు యోర్దాను నదిలో పడి ఉన్నాయి. ఇప్పుడు ఆ రాళ్ళు ఇప్పుడు రొట్లు అయ్యాయి. మళ్ళా ఈ రాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చాయో మళ్ళా పర్వతం పైకి వెళ్ళిపోబోతున్నాయి. ఈ రాళ్ళకి మాత్రం తెలుసు మేము ఎక్కడి నుంచి వచ్చామో తెలుసు. ఈ రాళ్ళకి మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాం. అందుకే ఆయన ఏమన్నాడు? ప్రకటన 21వ అధ్యాయంలో యోహాను ఏం చూశాడు? యెరూషలేము, నూతనమైన యెరూషలేము పైనుండి దిగి రావడం చూశాడు. చూశాడా లేదా? పైనుండి ఎందుకు దిగి వస్తుంది? పైకి వెళ్తేనే కదా దిగి వచ్చేది. అంటే ఈ నూతనమైన యెరూషలేము ఈ దినములో ఏదో ఒక ఉదయమున ఈ యెరూషలేము వెళ్ళిపోబోతా ఉన్నది. మళ్ళా ప్రకటన 21వ అధ్యాయంలో యోహాను చూస్తా ఉన్నాడు ఆ యెరూషలేముని. పైనుంచి దిగి వస్తా ఉన్నది. వెళ్తేనే కదా దిగి వచ్చేది. మరలా మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళిపోబోతుంది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక.
చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దయచేసి కూర్చోండి, నా అంశంలోకి వెళ్తాను. అర్థమైంది అందరికీ? ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. అసలు పునాది అంటే ఏంటి, మూలరాయి అంటే ఏంటి, తలరాయి అంటే ఏంటి? హల్లెలూయా. దానికి వెళ్ళే ముందుగా మనం జకర్యా గ్రంథం చూద్దాం. చాలా రోజుల నుంచి ఈ అధ్యాయం చదువుతూ ఉన్నాం మనం. ఈ జకర్యా 4వ అధ్యాయమే ప్రకటన 10కి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినండి, ఎక్కడ మిస్ కావద్దు. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి, నీకేమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయు, దీపస్తంభములకు 7 దీపములు, దీపమునకు 7 గొట్టములు కనబడుచున్నవి. ఈ 7 గొట్టములే 7 సంఘకాలాలు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని నామమున మహిమ కలుగును గాక. అంటే ఈ జకర్యా ఏం చూస్తున్నాడంటే 7 సంఘకాలాలు చూస్తున్నాడు. జకర్యా 7 సంఘకాలాలు చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రవక్త అంటే దీపస్తంభం మరియు ఇతర కార్యములు యూదులు మరియు సంఘమని రెండింటిని సూచించున్నవి. మనందరం ఎరుగుదాం వాటి ఒలీవ చెట్లు అని ఇచ్చట పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. అన్యజనమైన మనము ఆ మంచి ఒలీవ చెట్టు యొక్క పేరుతో అంటు కట్టబడిన అరణ్య చెట్టు కొమ్మ వలె ఉన్నాము. ఈ 2 కొమ్మల నుండి గొట్టములు బయలుదేరి 7 సువర్ణ దీపస్తంభముల యొద్దకు వెళ్ళి ఇవి 7 సంఘ కాలములకు వెలుగును కలగజేయుచున్నవి. ఈ 7 గొట్టములే 7 దీపస్తంభములు, 7 సువర్ణ దీపస్తంభములు. ఈ 7 సువర్ణ దీపస్తంభములే 7 సంఘకాలాలు. అంటే జకర్యా ఏం చూస్తున్నాడంటే 7 సంఘకాలాలు చూస్తున్నాడు. అర్థమైందా? 7 సంఘకాలాలు చూస్తున్నాడు. చూడండి ఇక్కడ, నా ఏలినవాడు ఇదేమిటో నాతో మాట్లాడుచున్న దూతని అడిగితిని. నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదని అడుగగా, నేను నా ఏలినవాడా నాకు తెలియదంటని. అప్పుడు అతడు నాతో ఇట్లను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే. దేవుని నామమున మహిమ కలుగును గాక. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మ చేతని ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వేమాత్రపు దానువు, నువ్వు చదునపు మోగుదువు. కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేర్పు జరిగిందంటే ఇది మన కాలం. ఇది అంటే జకర్యా 7 సంఘకాలాలు చూస్తూ ఉన్నాడు, మన కాలాన్ని చూస్తున్నాడు. మరలా జకర్యా 2 దీపస్తంభానికి అటుపక్క ఇటుపక్క 2 ఒలీవ చెట్లు చూస్తున్నాడు. ఈ 2 ఒలీవ చెట్లు ఎవరంటే మోషే, ఏలియాలు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అంటే ఇక 4వ అధ్యాయంలో జకర్యా ఏం చూస్తున్నాడంటే 7 దీపస్తంభములు 7 సంఘకాలాలు చూస్తున్నాడు. అలాగే మన కాలం చూస్తున్నాడు. ప్రకటన 10లో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రకటన 10 అయిన తర్వాత ప్రకటన 11లో 2 ఒలీవ చెట్లు, అదే మోషే, ఏలియాలు, వాళ్ళు కూడా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంటే 3 రాకడల్ని ఇక్కడే చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే ఈ 4వ అధ్యాయంలో దూత జకర్యాతో మాట్లాడుతుంది. దూతల పరిచర్య పాత నిబంధనలో ఉన్నదని చెప్పాను, దూతల పరిచర్య కొత్త నిబంధనలో ఉన్నదని చెప్పాను. ఇప్పుడు దూత ఇక్కడ జకర్యాతో మాట్లాడుతూ ఉన్నది. అయితే ఇక్కడ 4వ అధ్యాయంలో చూసినట్లయితే పునాది మాత్రమే కనిపిస్తూ ఉన్నది. పునాది, తలరాయి. అర్థమవుతుందా? పునాది, తలరాయి. పునాది వేయటం, తలరాయి పెట్టించటం. కానీ మూలరాయి గురించి లేదు ఇక్కడ. పునాది గురించి రాయబడింది, అదే పునాది కోసం రాస్తున్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో
8వ యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షము ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని నువ్వు తెలుసుకుందు. దేవుని నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఇక్కడ 4వ అధ్యాయంలో పునాది కోసము, తలరాయి కోసం మాత్రమే మాట్లాడుతున్నాడు. అసలు పునాది అంటే ఏంటి? ఈ వర్తమానం మిస్ కాకండి, మీకు చాలా విషయాలు వస్తాయి. పునాది అంటే ఏంటి, మూలరాయి అంటే ఏంటి, తలరాయి అంటే ఏంటి, బాగా నాటుకోవాలి మీకు. పునాది అనగా ఏదో కాదు. దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నట్లుగా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతమునకు వచ్చి, యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, ఒక ప్రాంతానికి వచ్చినప్పుడే ఆ వాక్యం తెరబడుతుంది. అర్థమవుతుందా? ప్రాంతాన్ని బట్టి కూడా వాక్యం బయలుపాటు వస్తుంది. ఇక్కడ యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతంలోకి వచ్చినప్పుడు మిగతా ప్రాంతాలు ఎందుకు మాట్లాడలేదు ఈ మాట? ఎందుకు ఈ ప్రాంతంలోకి వచ్చినప్పటికే మాట్లాడాడు ఈ మాట? అంటే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ బయలుపాటు రావాలి. అలాగే నీ జీవితంలో కూడా బయలుపాటు అనేది ఒకేసారి వచ్చేది. వాక్యంలో ఎదుగుతా ఉన్నప్పుడు, వాక్యంలో దినదినం ఎదుగుతా ఉన్నప్పుడు, ఫలానా సమయం వచ్చినప్పుడు, ఫలానా కాలం వచ్చినప్పుడు, ఆ కాలంలోనే ఆ వాక్యం యొక్క బయలుపాటు వస్తుంది. అందుకే నువ్వు వచ్చిన వెంటనే, నువ్వు మారు మనసు పొందిన వెంటనే నీకు అన్నీ తెలిసిపోవు. నువ్వు వాక్యంలో ఎదుగుతా ఉన్నప్పుడు, సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి, ఆ కాలం యొక్క ఋతువుని బట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే వాక్యాన్ని తెరవడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు కూడా యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతంలోకి వచ్చినప్పుడు, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా ఒక క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు మనిషి కుమారుడు ఎవడు? శిష్యుల్ని అడిగాడు ఆయన. తన శిష్యుల్ని అడిగేవారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారని. ఎవ్వరికి క్లారిటీ లేదు. ఒకడేమో బాప్తిస్మిచ్చు యోహాను, హల్లెలూయా, ఒకడేమో ఇర్మియా అంటున్నాడు, ఒకడేమో ఏలియా అంటున్నాడు, కొందరేమో ప్రవక్తల్లో ఒకడు, ఎవరో ఒకరు ఆయన గూర్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన మనుష్య కుమారుడు యొక్క పరిచర్యలో ఉన్నాడు. మరి ఈరోజు మనుష్య కుమారుడు, ఆ రోజు ఆయన ఎవరని అడిగితే మరి ఈరోజు ఈయనెవరు? ఈయనెవరని మీరు అనుకుంటా ఉన్నారు. కొందరేమో మేఘం వచ్చింది, అర్థమవుతుందా? కొందరేమో మేఘం వచ్చింది, అందులో మీరేమి పెట్టద్దు. ఎవరికి క్లారిటీ లేదు, కానీ క్లారిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ రోజు ఎలాగైతే మనిషి కుమారుడు గురించి ప్రశ్న వచ్చిందో, ఈ రోజు కూడా మనిషి కుమారుడు కోసం ప్రశ్న వచ్చింది. అందుకు ఆయన మీరైతే నేను ఎవరినని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను. లోకమంతా ఏదో చెప్పుకోదామండి, అసలు మీరేమనుకుంటున్నారు?
నా గురించి మీరేమనుకుంటున్నారు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు సీమోను బరయోనా, నువ్వు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి సంగతి నీకు బయలుపరచలే కానీ నరులు నీకు బయలుపరచలేదు. పేతురు లేచి అన్నాడు, నువ్వు సజీవుడవు క్రీస్తు అని చెప్పాడు. సీమోను బరయోనా, నువ్వు ధన్యుడవు, నువ్వు దీవించబడిన వాడు. బ్లెస్డ్. ఎవరు దీవించబడిన వాళ్ళు? ఆస్తులుంటే దీవెన కాదు, కార్లుంటే దీవెన కాదు, బంగ్లాలుంటే దీవెన కాదు, వాక్య ప్రత్యక్షత ఉంటే, వాక్య బయలుపడే దీవెన. నువ్వు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి సంగతి నీకు బయలుపరచలే కానీ నరులు నీకు బయలుపరచలేదు, రక్త మాంసాలు నీకు బయలుపడలేదు, పరలోకమందు నా తండ్రి నీకు బయలుపరిచాడు. అంటే వాక్య బయలుపాటు ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. ఇది మనిషి ఇచ్చేది కాదు, ఇది పాస్టర్ ఇచ్చేది కాదు. దేవుడు వ్యక్తిగతంగా నీకు బయలుపరచుకోవాలి. ఆయన రెవల్యూషన్ ఎప్పుడు దేవుని వద్ద నుంచి వస్తుంది, ప్రత్యక్షత ఎప్పుడు దేవుని వద్ద నుంచి వస్తుంది. నేను బాగా చెప్పడం వల్ల రాదు, నేను ఎంత బాగా వివరించినా ప్రత్యక్షత ఇచ్చేవాడు ఆయన, బయలుపాటు ఇచ్చేవాడు ఆయన. నేను ఎంత లేఖనాలు తీసి చెప్పినా నీకు ప్రత్యక్షత లేకపోతే అది నీ తలలపై నుంచి వెళ్ళిపోతుంది, నీ చెవుల పక్క నుంచి వెళ్ళిపోతుంది. కానీ దేవుడు నీకు ప్రత్యక్షత ఇస్తే నేనేం బోధిస్తున్నానో నీకు అర్థమవుతూ ఉంటుంది. దయచేసి కూర్చోండి. అర్థమవుతుందా? మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళ లోక ద్వారం దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళవచలు నీకిచ్చేదను. నువ్వు భూలోకమందు దేనిని బంధించదవో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడిన అతనితో చెప్పాను. ఇప్పుడు ఈ బండ పైన, బండ అనగా ప్రత్యక్షత. అంటే సంఘమును దేనిపైన కట్టాలంటే ప్రత్యక్షత పైన కట్టాలి, బయలుపాటు పైన కట్టాలి సంఘాన్ని. సంఘముని కట్టేటప్పుడు ప్రత్యక్షత పైన కట్టాలి. అందుకే యేసు ఉపమానంలో చెప్పాడు ఆయన, బండ మీద కట్టబడిన ఇల్లు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏం చెప్పాడు ఆయన? ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు ఆయన. చాలా జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం, 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరావి ఇంటి మీద కొట్టును కానీ దాని పునాది బండ మీద వేయబడును. పునాది దేని పని వేయాలంటే బండ పైన వేయాలి. అందుకే పునాది వేసేటప్పుడు లోతుగా తవ్వాలి. అది కూడా వేసి చెప్పాడు లూకాసు వార్తలో. దీన్ని ఇంకా చెప్తాడు, ఇంకా క్లారిటీగా చెప్తున్నాడు ఆయన. లూకాసు వార్త 6వ అధ్యాయం అనుకుంటున్నాను, ఐ థింక్ 6వ అధ్యాయము 48వ వచనం. తీసారా? 47వ వచనం ఇలా చెప్పబడుతుంది, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడి ఇల్లు కట్టవలన ఉండి లోతుగా తవ్వి. పునాది వేసేటప్పుడు పైన వేరు, లోతుగా తవ్వి. అర్థమైందా? లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలియుండును.
వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినను దాన్ని కదిలింపకపోయెను. అయితే ఈ నా మాట విని చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటిపాటు గొప్పదని చెప్పాను. ఇప్పుడు పునాది వేసేటప్పుడు లోతుగా తవ్వుతారు, కానీ పునాది ఎవరికి కనిపించదు. పునాది చూపించబడే చూపించలేము, పునాది పైన కట్టడమే కనిపిస్తుంది. ఇప్పుడు పునాది అనేది బండ పైన వేయాలి, బండ అనగా ప్రత్యక్షత పైన. పునాది అంటే ప్రత్యక్షత. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. పునాది అనగా ప్రత్యక్షత. చాలా జాగ్రత్తగా వినండి. ఇంకొక ప్రవక్త మెసేజ్లోకి వెళ్తాను నేను. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏకైక ఆరాధన స్థలం. మీకు అర్థమైందా పునాది అంటే? ఇప్పుడు పునాది అనగా ప్రత్యక్షత. ప్రత్యక్షత పైనే సంఘాన్ని కట్టాలి, బయలుపాటు పైనే సంఘాన్ని కట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏకైక ఆరాధన స్థలం 1965 నవంబర్ 28. ఇంతకుముందు చదివించాను దీన్ని, నేను మరొకసారి తీసుకెళ్తాను. నేను చాలా నెమ్మదిగా వెళ్తూ ఉన్నాను. చాలా పట్టుకోండి వాక్యాన్ని, ఒక పాయింట్కి తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఏమై ఉన్నామో పూర్తిగా వాక్యంలో రుజువు చేయబడుతుంది. దాన్ని జీవించాలని ఆశపడతా ఉన్నాను. 1965 నవంబర్ 28 దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక ఆరాధన స్థలం. ముద్రలు విప్పబడిన తర్వాత బోధించబడిన వర్తమానం. ఇందులో 251 పారాగ్రాఫ్లో దేవుని ప్రవక్తలా చెప్తా ఉన్నాడు. వేశారు కదా, చాలా జాగ్రత్తగా ప్రతి మాట బాగా వినండి. చూడండి ఇక్కడ, మీరు ముద్రించబడితే మీరు రక్తం క్రింద ఉన్నారు. ఉన్నామా రక్తం క్రింద? మీరిక బయటికి పోనక్కర్లేదు. అయితే నీవెవరు? దేవుని కుటుంబంలోని దేవుని కుమారుడు. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడినావు. అపవాది నిన్ను అంటుకోజాలదు. ఎందుకనగా నువ్వు చనిపోయావు. నీ పాత భాగముగు, నీ పాత భర్త చనిపోయెను. వాడే అపవాది. నువ్వు పాతి పెట్టబడితివి. క్రీస్తు ద్వారా నీ జీవితము దేవుల్లో దాచబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడితివి. వాడు నిన్నెట్లు పట్టుకోగలడు? నువ్వెట్లు బయటకు రాగలవు? నువ్వు అక్కడ ఉన్నావు. మహిమ, నేను మాట్లాడుచున్న దాని గురించి నీకు తెలియను. ఒక సృష్టి జరుగును కానీ శాఖ ఏర్పడదు. నీవు వాక్యపు సృష్టివి. నువ్వెవరు అంటే వాక్యపు సృష్టివి. జగత్తు పునాదికి ముందే నీలో ఆ పునాది రాయి వేయబడి ఉన్నది. జగత్తు పునాది వేయబడక మునిపే ఆ పునాది రాయి. ఏంటి పునాది? ప్రత్యక్షత అనే పునాది, బయలుపడనే పునాది. దేవుడు ఎప్పుడేసాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే అది నీలో వేసి పెట్టాడు ఆయన. అంటే పునాది కోసం ఎవరికి అర్థమవుతుందంటే, జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాది వేయబడక మునిపే ఎవరిలో అయితే దేవుడు పునాది వేశాడో ఆ వేయబడిన వారికే ఆ పునాది గురించి బయలుపాటు వస్తుంది. దేవుని కుమారులు కుమార్తెలుగా ఉండుటకు ముందే నిర్ణయించబడి, మరియు ప్రతి కాలంలో రాయి మీద రాయి వచ్చుచున్నది. వచ్చుచున్న వాక్యమును బయలుపరచును. యేసు తన కాలంలో చేసినట్లే అది ఉన్నది. అన్నిటికీ తలరాయి ఆయనే. అన్నిటికీ తలరాయి ఆయనే. చక్కగానండి. ప్రతి కాలము ఆయనలో దాగున్నది. యేసులో మోషే ఉండును, యేసులో దావీదు ఉండును,
యేసులో ప్రవక్తలు ఉండరు. నిజమేనా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. యేసులో మోషే ఉన్నాడు, యేసులో దావీదు ఉన్నాడు, యేసులో ప్రవక్తలు ఉన్నారు, యేసులో రాజులు ఉన్నారు, యేసులో యాజకులు ఉన్నారు. హల్లెలూయా. చూడండి, పాత నిబంధన అంతా క్రీస్తు కోసమే మాట్లాడుతున్నది. అవునా? యేసేబులు ఎవరు ఉన్నారు? క్రీస్తు ఉన్నాడు. యేసులో యేసేబు ఉండటం కాదు, యేసేబులోనే క్రీస్తు ఉన్నాడు. అందుకే మొదటి పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనం, ప్రవక్తల్లో క్రీస్తున్నాడు, ప్రవక్తల్లో క్రీస్తు ఆత్మ ఉన్నది. చాలాసార్లు చదివాను లేఖనం, ప్రవక్తల్లో క్రీస్తున్నాడని. యేసేబులో క్రీస్తున్నాడు, మోషేలో క్రీస్తున్నాడు, దావీదులో క్రీస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి ప్రవక్తలో కొంచెం 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 కుమ్మరించుకుంటా వచ్చాడు ఆయన. ఆ కొంచెం 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 కుమ్మరించుకున్న ఆయనే 2000 సంవత్సరాల క్రితము ఆ భాగాలన్నీ సంపూర్ణమైన వాక్యముగా ఆయనలో యేసేబు ఉన్నాడు, ఆయనలో మోషే ఉన్నాడు, ఆయనలో దావీదు ఉన్నాడు, ఆయనలో ప్రవక్తలు ఉన్నారు, ఆయనలో రాజులు ఉన్నారు, ఆయనలో యాజకులు ఉన్నారు. సంపూర్ణమైన వాక్యముగా, కృపాసత్య సంపూర్ణుడిగా 2000 సంవత్సరాల క్రితము మన మధ్యలోకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ప్రవక్తల్లో కొంత భాగం యేసుక్రీస్తులో ఉన్నది. అందుకే ప్రతి ప్రవక్త కొంచెం కొంచెం. మోసే జీవితాన్ని చూస్తే క్రీస్తు కనిపిస్తాడు, యేసేబు జీవితాన్ని చూస్తే క్రీస్తు కనిపిస్తాడు, దావీదు జీవితాన్ని చూస్తే క్రీస్తు కనిపిస్తాడు, ప్రతి ప్రవక్త జీవితం చూస్తే క్రీస్తు కనిపిస్తాడు, రాజుల జీవితాలు చూసినప్పుడు క్రీస్తు కనిపిస్తాడు, యాజకుల జీవితాలు చూసినప్పుడు క్రీస్తు కనిపిస్తాడు. ఆ భాగాలన్నీ కలిపి సంపూర్ణమైన వాక్యముగా, కృపాసత్య సంపూర్ణుడుగా 2000 సంవత్సరాల క్రితము మన మధ్యలో నివసించింది. మరి ఆయన వచ్చినప్పుడు 254వ పారాగ్రాఫ్, మరి ఆయన వచ్చినప్పుడు రాజుల యొక్క ప్రవక్తల యొక్క సంపూర్ణత ఆయనే. శరీర రీత్యా దైవత్వం అంతా ఆయనలో నివసించను. ఒక వధువును, ఒక మహోన్నత కళాకాండం విమోచించడానికి ఆయన వచ్చాను. ఒక కళాకాండము సాతానికి ఏమి చెప్తున్నదిగా, అద్భుతములు జరుగు దినాలు గతించాయి. అటువంటి ఏమీ లేవు. సాతాను చెప్పెను, సాతానా నా వెనుకొక పొమ్ము. చూసారా, ఒక మహోన్నత కళాకాండం తోటలో నిలబడి ఉన్నది. ఒక సమయమున ఆ మూలరాయి తిరిగి వచ్చును. అన్నిటికీ అదే శిరస్సు. మరి వధువును ఆయన చేర్చుకొనును. స్త్రీ పురుషుల్లో తీయబడినది, పురుషుల్లో భాగము. ఇప్పుడు ఆదాములో భాగమే అవ్వ. అవునా? ఆదాములో భాగమే అవ్వ. అందుకే ఆదాము ఏమన్నాడు, నా మాంసంలో నా మాంసం, నా రక్తంలో రక్తం, నా ఎముకలో ఎముక. అంటే ఇప్పుడు ఆదామును చూస్తే అవ్వను చూసినట్లే. ఇప్పుడు అవ్వ పోలిక ఎవరంటే ఆదాము పోలిక, ఆదాము దేవుడి పోలిక. ఇప్పుడు ఆదాములో అవ్వ ఉన్నది, అవ్వను బయట తీశాడు ఆయన. ఆయన ఎముకలో ఎముక, ఆయన మాంసంలో మాంసం, ఆయన రక్తంలో రక్తం. సేమ్ ఇప్పుడు కడబడి ఆదాం, కడబడి ఆదాంలో నుంచి ఎవ వచ్చింది. మన ఎవరి పోలిక? ఆ కడబడి ఆదాము పోలిక. ఆయన రక్తంలో రక్తం, ఆయన మాంసంలో మాంసం, ఆ ఎముకలో ఎముక. అందుకే మగ పావురం ఆ కలవరిశిలో రక్తం చిందించింది. ఇప్పుడు ఆ రక్తం ఎవరి పైన చిందించబడిందంటే ఆడపావురం పైన చిందించబడింది. ఇప్పుడు 7 సంఘకాలాలలో, ఈ 2000 సంవత్సరాలలో ఈ ఆడపావురం ఆ రక్తాన్ని తీసుకెళ్తా ఉన్నది, ఆ రక్తాన్ని వెదజల్లుతా ఉన్నది.
ప్రతి పురుషుని యొక్క జనువులు స్త్రీలో ఉన్నవి, వాటి ద్వారానే స్త్రీ తయారైను. ఆ విధముగానే సంఘంలో దేవుని యొక్క వాక్యం ఉన్నది. ఆ వాక్యమే సంఘమును దేవుని వధువుగా మార్చును. శాఖ కాదు, శాఖ అపవాదికి చెందినది. ప్రతి శాఖ కూడాను అందులో ఉన్న జనులను నేను అలాగూ పిలవను. వారు మోసపుచ్చబడిన జనులు. యేసు చెప్పినట్లే ఉన్నది, గుడ్డివాడికి త్రోవ చూపుచున్నాడు, ఆయన వారిని బయటికి పిలవలేదు. హల్లెలూయా. ఇప్పుడు పునాది అనేది జగత్తు పునాది వెయ్యబడక మునిపే, లోక పునాది వెయ్యబడక మునిపే నీలో పెట్టి పంపించాడు ఆయన. ఏంటా పునాది అంటే బయలుపాటు, ప్రత్యక్షత. ఏంటా ప్రత్యక్షత అంటే మూలరా ఎవరో అనే ప్రత్యక్షత, తలరా ఎవరో అనే ప్రత్యక్షత. అదే పునాది. పునాది అనగా మూలరా ఎవరో ప్రత్యక్షత, తలరా ఎవరో ప్రత్యక్షత. అదే పునాది అయి ఉన్నది, అదే బయలుపాటు అయి ఉన్నది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఇలా చెప్తా ఉన్నారు. మొదటి సంఘకాలపు దూత ఇలా చెప్తా ఉన్నాడు ఆయన, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలేసిన పునాది మీద. ఏంటి ప్రవక్తలేసిన పునాది? అపోస్తలులు వేసిన పునాది ఏంటి? ప్రవక్తలు దేన్ని చూపించారు? రాబోతున్న మెస్సియాను. ప్రవక్తల జీవితాలు ఏం చూపించబడింది? రాబోయే మెస్సియాను చూపించారు. వాళ్ళ జీవితాల్లో మెస్సియా వస్తాడని ప్రవచించారు. మోసే నా వంటి ప్రవక్త మీ సహోదరులకు పుట్టిస్తానన్నాడు. అన్నాడా లేదా? యోబు నా యువకుడి సజీవుడు, ఒక దినంలో చూసేదని అన్నాడు. హెస్కేల్ చక్రం చూశాడు. దావీదు నా పరిశుద్ధుని కుళ్ళిపట్టని నేను చెప్పాడు. ప్రతి ప్రవక్త క్రీస్తు కోసమే ప్రవచించారు, క్రీస్తునే చూపించారు. అంటే ప్రవక్తలు వేసిన పునాది, అపోస్తలులు వేసిన పునాది. ఏటా పునాది అంటే క్రీస్తు యేసు ఎవరో, క్రీస్తు యేసు ఎవరో అనే పునాది. అపోస్తలులు వేసిన పునాది ఏంటి? క్రీస్తు యేసు ఎవరో వాళ్ళకి అర్థమైంది. ప్రవక్తలకు తెలిసి ఆయన ఎవరు, అపోస్తలులకు తెలిసి ఆయన ఎవరు. అదే పునాది, అదే బయలుపాటు. ఆ బయలుపాటు పైనే సంగమును కట్టాలి. ఇప్పుడు అదే బండ. ఆ బండని ప్రత్యక్షత పైన, ఆ బండని పునాది పైన ఇప్పుడు సంగమును కట్టాలి. ఏంట పునాది? అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది. క్రీస్తు యేసు ఎవరో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఇప్పుడు క్రీస్తు యేసు ఎవరో ప్రవక్తలకు తెలుసు, అపోస్తలులకు తెలుసు. అందుకే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. మూలరాయి ఎవరో ప్రవక్తలకు తెలుసు, మూలరాయి ఎవరో అపోస్తలులకు తెలుసు. పునాది ఏంటి అర్థమైంది ఇప్పుడు? అంటే పునాది అనగా మూలరాయి ఎవరు, తలరాయి ఎవరు అనే ప్రత్యక్షతయే పునాది. ఈ పునాది ప్రవక్తలు కలిగి ఉన్నారు, ఈ పునాది అపోస్తలులు కలిగి ఉన్నారు. ఈ పునాది జగత్తు పునాది వేయబడక మునుపు నువ్వు కలిగి ఉన్నావు. అదే దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక ఆరాధన స్థలములో ప్రవక్త చెప్తా ఉన్నాడు. పునాది, జగత్తు పునాది వెయ్యబడక మునిపే ఆ పునాది ప్రత్యక్షత నీలో పెట్టి పంపించాడు. అంటే క్రీస్తు యేసు ఎవరో ఆయనే ముఖ్యమైన మూలరాయి అని, ఆయనే మూలరాయి తలరాయి అనే ప్రత్యక్షత నీకు ఇప్పుడు కాదు, జగత్తు పునాది వేయబడక మునిపే నీలో పెట్టి పంపించాడు ఆయన. మీరు అసలు వాక్యం వింటున్నారా?
వాక్యానికి ఏం స్పందించట్లే. దేవుడు మీకు కన్నులు తెరిచింది కాక ఈ వర్తమానం చెవుల పక్క నుంచి వెళ్ళనివ్వద్దు. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పునాది ఏంటి అర్థమైందా మీకు? చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, కొంచెం ముందుకు వెళ్తాను నేను. ఈ పునాది అనేది మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు పాత నిబంధనలో 2000 సంవత్సరాల క్రితం, పాత నిబంధన 4000 సంవత్సరాలు, కొత్త నిబంధన 2000 సంవత్సరాలు. పాత నిబంధన 4000 సంవత్సరాల్లో ప్రవక్తలలో తలరాయిగా ప్రత్యక్షపరుచుకున్న ఆయన, ప్రతి ప్రవక్తలో ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. అవునా? ప్రతి ప్రవక్తలో క్రీస్తున్నాడు అంటే ప్రతి ప్రవక్తలో తలరాయిగా ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. తలరాయిగా ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. చాలా జాగ్రత్తగా వినండి. ఈ కాన్సెప్ట్ అని చాలా జాగ్రత్తగా వినండి. నేను ఎందుకు మరలా ట్రస్ట్ చెప్తున్నానంటే ఇది మీకు కన్నులు ధరిస్తుంది. నువ్వు ఏ పునాది పైన కట్టబడ్డావో దేవుడు ఈ ఉదయం రుజువు చేస్తాడు. ఏ పునాది పైన ఉన్నావో చాలా జాగ్రత్తగా ఉందండి. ఇది మిస్ కాకండి. మిస్ అవుతే మళ్ళీ లింక్ మిస్ అవుతుంది. చూడండి, ఇక్కడ పాత నిబంధనలో 4000 సంవత్సరాల్లో తలరాయిగా ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. ప్రతి ప్రవక్తలో తలరాయిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇజ్రాయెల్ యొక్క సంఘం అంతములో ఆయన వచ్చే ముందు చూడండి 400 సంవత్సరాలు ప్రవక్త లేడు. మలాకి నుంచి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు ప్రవక్త లేడు. ఇప్పుడు ఆయన రాకడకు ముందుగా ఏలియాని పంపించాడు. అతడే బాప్తిస్మిచ్చి యోహాను. బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి ఆయనకి మార్గం సరళం చేశాడు. ఆయన వస్తాడని ముందుగానే ప్రవచనంలో చెప్పబడింది. అరణ్యంలో కేకవే ఒక శబ్దం. ఆ కేకవే శబ్దమే బాప్తిస్మిచ్చి యోహాను. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తుని పరిచయం చేయాలి, గొర్రె పిల్లని పరిచయం చేయాలి. అవునా? ఇప్పుడు ఆయన వచ్చే ముందు మార్గం సరళం చేశాడు. ఇప్పుడు 4000 సంవత్సరాల్లో ప్రవక్తల్లో తలరాయిగా ప్రత్యక్షపరుచుకున్న ఆయన 2000 సంవత్సరాల క్రితము ఇజ్రాయెల్ యొక్క కాలం యొక్క అంతములో ఆయనే సంపూర్ణమైన వాక్యముగా, సంపూర్ణమైన వాక్యం, కొంచెం కాదు. ప్రవక్తల్లో కొంచెం, యేసేపులో కొంచెం, మోసేలో కొంచెం, దావీదులో కొంచెం, హెస్కేల్లో కొంచెం, యోబులో కొంచెం, మలాకిలో కొంచెం, ప్రతి ప్రవక్తలో కొంచెం కొంచెం కొంచెం. కానీ ఇప్పుడు కొంచెం కాదు. ఏ ప్రవక్తలైతే ప్రవచించారో, ఏ రాజులైతే ప్రవచించారో, ఏ యాజకులైతే ప్రవచించారో వాళ్ళందరూ యేసుక్రీస్తులో ఉన్నారు. ఆయనే సంపూర్ణమైన వాక్యం. సంపూర్ణమైన వాక్యముగా కృపాసత్త సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో దిగొచ్చాడు. ఆయనే తలరాయిగా దిగొచ్చాడు. ఆయనే తలరాయిగా దిగొచ్చాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. తలరాయిగా ప్రత్యక్షమయ్యాడు, తలరాయిగా దిగొచ్చాడు. ఆయన తలరాయిగా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగానండి. ఆయన తలరాయిగా వచ్చినప్పుడు ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు, ఆనాటి సంఘ శాఖలు ఎవరంటే శాస్త్రులు పరిసయ్యులు ఆ తలరాయిని త్రోసివేశాయి. తలరాయిని త్రోసివేశాయి. ఓకే, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 21:42.
42వ వచనము. చాలా జాగ్రత్తగా వినండి. మరి యేసు వారిని చూసి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను, ఇది ప్రభువు వల్లే కలుగును, ఇది మన కన్నులకు ఆశ్చర్యమను మాట మీరు లేఖనములు ఎన్నడూ చదవలేదా? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను. ఇప్పుడు దేవుడు ఒక ఇల్లు కడతా ఉన్నాడు. ఆ ఇంటికి మూలరాయి ఎవరంటే ఆయనే, తలరాయి ఎవరంటే ఆయనే, కార్నర్ స్టోన్ ఆయనే, హెడ్ స్టోన్ ఆయనే. మూలరాళ్ళు కాదు, తలరాళ్ళు కాదు, మూలరాయి తలరాయి. అంటే ఈ కట్టడము ఒక రాయితో ప్రారంభించబడి ఒక రాయితో ముగిస్తూ ఉన్నది. ఒక రాయితో ప్రారంభమై ఒక రాయితో ముగిస్తూ ఉన్నది. కార్నర్ స్టోన్ ఆయనే, హెడ్ స్టోన్ ఆయనే. ఇప్పుడు హెడ్ స్టోన్ వచ్చింది. మొదటి రాకడలో సంపూర్ణమైన వాక్యం, ప్రవక్త లైన్లో ఉన్నారు, రాజు లైన్లో ఉన్నారు, యాజక లైన్లో ఉన్నారు. సంపూర్ణమైన వాక్యం వచ్చింది. ఆ వాక్యాన్ని వాళ్ళు త్రోసివేశారు. ఆ హెడ్ స్టోన్ త్రోసివేశారు. ఆనాటి సంఘ శాఖలు, శాస్త్రులు, పరిసయ్యులు త్రోసివేశారు. తలరాయిని త్రోసివేశారు. ఆ తలరాయి కొత్త నిబంధన సంఘమునకు మూలరాయి అయింది. ఆ తలరాయే కొత్త నిబంధన సంఘానికి మూలరాయి అయింది. అంటే తలరాయి ఇప్పుడు మూలరాయి అయింది. హల్లెలూయా. అక్కడ మొదటి రాకడలో ఏలియా వచ్చాడు, గొర్రెపిల్ల పరిచయం చేశాడు. తర్వాత మనుష్య కుమారుడిగా తలరాయిగానే వచ్చాడు. మొదటి రాకడ సంపూర్ణమైన వాక్యం, తలరాయిగా వచ్చాడు. తర్వాత ఆది అపోస్తులు, 5-fold మినిస్ట్రీ, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు 5-fold మినిస్ట్రీ. హల్లెలూయా. ఇప్పుడు ఆది అపోస్తుల బోధ ఏంటి? ఆది అపోస్తుల బోధ ఏంటి? ఆయన ఇక్కడ ఉన్నాడు, మెస్సయ్య ఇక్కడ ఉన్నాడు, ఆయన తలరాయిగా వచ్చాడు, ఆయన తలరాయిగా వచ్చాడు. ఇప్పుడు తలరాయి కోసం ప్రకటించే గుంపు ఆది అపోస్తల గుంపు. తలరాయి వచ్చిందని ప్రకటిస్తూ ఉన్నారు. ఆ తలరాయి వాళ్ళు త్రోసివేశారు. అది కొత్త నిబంధన సంఘానికి మూలరాయి అయింది. అర్థమవుతుందా? మిస్ కాకండి దీన్ని. మొదటి రాకడ, రెండో రాకడ చూపిస్తాను నేను. మొదటి రాకడలో ఏలియా వచ్చాడు, మనిషి కుమారుని పరిచర్య, ప్రభువైన యేసుక్రీస్తు సంపూర్ణమైన వాక్యంగా వచ్చాడు. ఆ తలరాయి పరిచర్యను త్రోసివేశారు ఆనాటి డినామినేషన్స్. కానీ చేర్చుకున్నది ఆది అపోస్తులు ఆ వాక్యాన్ని చేర్చుకున్నారు. ఏ తలరాయి అయితే త్రోసివేయబడిందో ఆ తలరాయే ఆ కొత్త నిబంధన సంఘానికి మూలరాయి అయింది. అర్థమైందా? మూలరాయి అయింది. ఓకే. ఇప్పుడు సంఘకాలంలో మనం గమనించినట్లయితే క్రీస్తు శకం 325వ సంవత్సరంలో ఏ సంఘానికైతే మూలరాయి అయిందో ఆ మూలరాయిని త్రోసివేశారు. నైసియా కౌన్సిల్లో మూలరాయిని త్రోసివేశారు. ఆది అపోస్తలుల బోధ ఏంటి? ఏకైక దేవుడు, దేవుడు ఒక్కడే, బాప్తిసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. క్రీస్తు 325లో ఏం జరిగింది? ఆ మూలరాయిని త్రోసివేసి అక్కడ అన్య సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఏంటన్నా అన్య సిద్ధాంతం? ఒక్క దేవునికి బదులుగా ముగ్గురు దేవుళ్ళ కాన్సెప్ట్. అంటే మూలరాయిని త్రోసివేశారు. ఇప్పుడు అక్కడ తలరాయి త్రోసివేస్తే అది ఆ యొక్క కొత్త నిబంధన సంఘానికి మూలరాయి అయింది. ఇప్పుడు ఆ మూలరాయిని కూడా త్రోసివేశారు. ఒక్క దేవుడికి బదులుగా ముగ్గురు దేవుళ్ళ కాన్సెప్ట్.
సాతాను యొక్క అబద్ధం ఏంటో తెలుసా? వాడు పరలోకం నుంచి అదే తీసుకొస్తున్నాడు. అక్కడ దూతలను మోసం చేశాడు. వాడి కాన్సెప్ట్ ఏంటి? దేవుళ్ళు బహుమంది, దేవుడు ఒక్కడు కాదు. అవ్వ దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? ఆదాము లేని సమయంలో మీరు ఆ పలవృక్షాలు తింటే దేవతల వలె మారిపోతారు. అంటే దేవుడు ఒక్కడు కాదు, ముగ్గురు అని చెప్పాడు. వాడు అక్కడి నుంచే మోసం మొదలుపెట్టాడు. అక్కడ అవ్వను మోసం చేశాడు, అక్కడ దేవుడిని మోసం చేశాడు. అక్కడ దేవుని యొక్క పరలోకం నుంచి మొదలుపెట్టాడు అబద్ధము చెప్పటం. ఇక్కడ అవ్వను మోసం చేశాడు, ఇక్కడ సంఘాన్ని మోసం చేశాడు. నైసా కౌన్సిల్లో ఒక్క దేవునికి బదులుగా ముగ్గురు దేవుడి కాన్సెప్ట్. మూలరాయిని త్రోసివేశారు. హల్లెలూయా. ఇప్పుడు 7 సంఘ కాలాల్లో, ఇప్పుడు 7వ సంఘ కాలంలో మళ్ళా ఇప్పుడు ఈ 2వ రాకడకు ముందుగా ప్రవక్తకు ఏలియా, మొదటి రాకడ ముందు ఏలియా వస్తే ఇప్పుడు 2వ రాకడ ముందు ఏలియా వచ్చి హల్లెలూయా. ఇప్పుడు 2వ రాకడ ముందు ఏలియా వచ్చాడు. ఏలియా ఏం తీసుకురావాలి ఇప్పుడు? అదే జకరియా గ్రంథం 4వ అధ్యాయంలో హల్లెలూయా, పునాది నుంచి తీసుకురావాలి, పునాది నుంచి మొదలు పెట్టాలి, తలరాయి వరకు తీసుకురావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మరలా చూడండి, చాలా జాగ్రత్తగా. పాత నిబంధనలు 4000 సంవత్సరాల్లో కొంచెం కొంచెం కొమ్మరించుకున్న దేవుడు ఇప్పుడు మరలా 7 సంఘ కాలాలలో కొంచెం కొంచెం కొమ్మరించుకున్న దేవుడు, కొంచెం కొంచెం కొమ్మరించుకున్న దేవుడు. పౌల్లో కొంచెం, అనేనస్లో కొంచెం, మార్టిన్లో కొంచెం, కొలంబాలో కొంచెం, వెస్లీలో కొంచెం, లూథర్లో కొంచెం, కొంచెం కొంచెం కొమ్మరించుకున్న దేవుడు ఈ కాలంలో మన కాలానికి వచ్చేసరికి కొంచెం కొంచెం గంజు కాదు, పూర్తిగా సంపూర్ణంగా కొమ్మరించుకున్న కాలం. పాత నిబంధనలో కొంచెం కొంచెం కొంచెం, ఇజ్రాయెల్ యొక్క సంఘం అంతంలో పూర్తిగా సంపూర్ణముగా వాక్యమే ప్రత్యక్షమైంది. సంపూర్ణమైన వాక్యం ప్రత్యక్షమైంది. ఇప్పుడు 7 సంఘ కాలాలలో కొంచెం కొంచెం, కానీ మన కాలానికి వచ్చేసరికి కొంచెం కొంచెం కాదు, పూర్తిగా కొమ్మరించుకున్నాడు ఆయన. ఎవరిలో కొమ్మరించుకున్నాడంటే వధువులో. సంపూర్ణమైన వాక్యం. మళ్ళా ఇప్పుడు మనిషి కుమారుని పరిచర్య, మళ్ళా ఇప్పుడు మనిషి కుమారుని పరిచర్య. మనిషి కుమారుని పరిచర్య ముందు ఏలియా పరిచర్య, మొదటి రాకల్లో ఏలియా పరిచర్య, మనిషి కుమారుని పరిచర్య. మళ్ళా ఇప్పుడు ఏలియా పరిచర్య, ఇప్పుడు మళ్ళా మనిషి కుమారుని పరిచర్య. ప్రకటన 63లో ఏం జరిగింది? మనుష్య కుమారుడుగా ప్రవక్తలో ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. మన ప్రవక్తలో ఏలియా పరిచర్య జరిగింది, మోసే పరిచర్య జరిగింది, అలాగే మనుష్య కుమారుని పరిచర్య జరిగింది. లూకాసు వార్త 17వ అధ్యాయం ప్రకారముగా నోవాహ దినాలు ఎలాగున్నాయో, లోతు దినాలు ఎలాగున్నాయో అలాగే ఆ ప్రకారమే మనుష్య కుమారుని దినములలో జరుగును. మన ప్రవక్తలో కుమ్మరించుకున్నాడు ఆయన. ఇప్పుడు మరలా తలరాయిగా వచ్చాడు. ఇప్పుడు ఈ తలరాయిని పట్టుకోండి వాక్యం. ఈ తలరాయిని ఈనాటి సంఘ శాఖలు త్రోసివేశాయి. ఇప్పుడు ఆ తలరాయి మూలరాయి అయింది. ఆ తలరాయే మూలరాయి అయింది. ఆ తలరాయే మూలరాయి అయింది. అందుకే ఇప్పుడు 5 రకాల పరిచర్యలో ఉన్నవాళ్ళు తలరాయి వచ్చిందని, ఆయన శిరస్సుగా వచ్చాడని ప్రకటిస్తున్నారు. 5 రకాల పరిచర్యలో ఉన్నవారు, 5-fold మినిస్ట్రీలో ఉన్నవారు తలరాయి దిగి వచ్చినది.
హల్లెలూయా. తలరాయి దిగి వచ్చిందా లేదా? సార్ ఇది ప్రవక్త ఎక్కడ చెప్పాడు? దాన్ని మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. దయచేసి కూర్చోండి. కాన్సెప్ట్ అర్థమైందా? ప్రవక్త ఎక్కడ చెప్పాడో మీకు చూపిస్తాను. ఎంతవరకు అర్థమైందా? మరలా చెప్తున్నాను. పాత నిబంధనలో ప్రవక్తల్లో తలరాయిగా ప్రత్యక్షమయ్యాడు. ఇజ్రాయేల్ యొక్క సంఘం యొక్క అంతములో ఆయనే సంపూర్ణమైన వాక్యంగా తలరాయిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ తలరాయిని ఆనాటి సంఘ శాఖలు సిలువ వేశాయి. మనిషి కొమ్మాన్ని సిలువ వేశాయి, వాక్యమును సిలువ వేశాయి. ఆ వాక్యము 3వ దినమున పునరుద్ధానం పొందుకొని తిరిగి లేచింది. అర్థమైందా? ఆ వాక్యం పునరుద్ధానంపై 3వ దినం తిరిగి లేచింది. సేమ్ ఇప్పుడు కూడా ఈ యొక్క 7 సంఘ కాలాల్లో దేవుడు కొంచెం కొంచెం కుమ్మరించుకున్నాడు. మరి ఈ కాలంలో కూడా 1963లో నేను ఆల్రెడీ కొటేషన్ చదివి వినిపించాను మీకు. 1963లో సంఘ శాఖలన్నీ కలిసి ఈ చెక్క పులిపీట్ల పైన వాక్యాన్ని సిలువ వేశాయి. ఇప్పుడు వాక్యం పునరుద్ధానమై తిరిగి లేచింది. అక్కడ సిలువ వేసింది, ఇక్కడ సిలువ వేసింది. అందుకే రెండవసారి వాక్యం సిలువ వేయబడిందని నేరారోపణ అనే వర్తమానంలో చెప్తా ఉన్నాడు ఆయన. అర్థమైందా? అక్కడ తలరాయిని త్రోసివేస్తే అదే కొత్త నిబంధన సంఘమునకు మూలరాయి అయింది. ఓకే, ఆ మూలరాయిని కూడా క్రీస్తుకు 325వ సంవత్సరంలో మూలరాయి కూడా త్రోసివేయబడింది. 3 దేవుళ్ళ కాన్సెప్ట్ వచ్చింది. మళ్ళా దేవుడు ఈ సంఘ శాఖల కాలం అంతంలో ఈ 7వ సంఘ కాలంలో మళ్ళా 2వ రాకడ ముందుగా ఏలియా అనే ప్రవక్తను పంపించి, మొదటి రాకల్లో ఎలాగైతే ఈ బాప్తిస్మిచ్చి యోహాను పంపించాడో 2వ రాకల్లో ఆయన 7వ దూత విలియం బ్రహ్మను పంపించి, హల్లెలూయా, 2వ రాకను ప్రకటించడానికి ఆ ప్రవక్తను పంపించి ఆయనలోనే మోషే పరిచర్య, ఏలియా పరిచర్య, అలాగనే మనుష్య కుమారుని పరిచర్య. ఆయన ది సన్ ఆఫ్ మ్యాన్ కాదు. ప్రవక్త విలియం బ్రహ్మం ఎన్నటికీ ది సన్ ఆఫ్ మ్యాన్ కాదు. ఆయన ఏ సన్ ఆఫ్ మ్యాన్. ప్రవక్త ఎప్పుడు కూడా ఏ సన్ ఆఫ్ మ్యాన్, నరపుత్రుడా అన్నాడు ఆయన. అన్నాడా లేదా? అంటే ప్రవక్తలందరూ మనిషి కుమారులే, కానీ యేసుక్రీస్తు ది సన్ ఆఫ్ మ్యాన్, ఏకైక మనిషి కుమారుడు. అంటే ఇక్కడ చూడండి, ఏ సన్ ఆఫ్ మ్యాన్, ది సన్ ఆఫ్ మ్యాన్ రివీల్ చేస్తా ఉన్నాడు. అంటే ప్రవక్త ఎవరిని బయలుపరుస్తున్నాడంటే ది సన్ ఆఫ్ మ్యాన్ని. అందుకే చెప్తాను, ప్రవక్త మన దేవుడు కాదు. ప్రవక్తను దేవుడిగా ఆరాధించట్లేదు. మన దేవుడు యేసుక్రీస్తు. ఆయన మొదటి రాకల్లో మనిషి కుమారుని పరిచర్య చేశాడు. ఇప్పుడు 2వ రాకల్లో మనిషి కుమారుని పరిచర్య జరిగింది. మరలా ఇప్పుడు ఆనాటి ఇజ్రాయేల్ సంఘము, ఆనాటి సంఘ శాఖలు, శాస్త్రులు, పరిసయ్యుల గుంపు ఆయన త్రోసివేస్తే అదే మూలరాయి అయింది. ఆ తలరాయ మూలరాయి అయింది. ఇప్పుడు కూడా ఈనాటి సంఘ శాఖలు త్రోసివేస్తే ఆ తలరాయ మూలరాయి అయింది. కాన్సెప్ట్ అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉందండి. ఇక్కడే కాన్సెప్ట్ అంతా ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉందండి. పరిపూర్ణ మానవుని స్వరూపము 1962, 1962 అక్టోబర్ 14. మూడు 328వ పారాగ్రాఫ్. నేను వాక్యంలోంచి చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు 328.
ఇప్పుడు సద్గుణమును నిర్మించుటలో ఉన్నాము. ఈ గొప్ప కళాఖండం నిర్మించుచున్నాము, ఈ స్వరూపం నిర్మించుచున్నాము. చూడండి, అది ప్రారంభించబడినప్పుడు దాని పునాది విశ్వాసముగా ఉన్నది. అవునా? పేతురు రాసిన పత్రిక దాంట్లో ఇలా రాయబడి ఉన్నది. ఒకసారి లేఖనం తీయండి. పరిపూర్ణమైన మానవ స్వరూపము దేవుడు నిర్మిస్తూ ఉన్నాడు మన కాలంలో. రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించినలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైన నిష్ఫలులైన కాకుండా చేయను. ఇక్కడ దేవుని ప్రవక్త అంటా ఉన్నాడు, గొప్ప కళాఖండం నిర్మించున్నాము, ఈ స్వరూపం నిర్మించుచున్నాము. చూడండి, అది ప్రారంభించబడినప్పుడు దాని పునాది విశ్వాసముగా ఉన్నది. సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ఈ గుణ లక్షణాలన్నీ దేవునివి. విశ్వాసం మంద కాదు, దేవుని విశ్వాసం. జ్ఞానం మన జ్ఞానము కాదు, దేవుని జ్ఞానం, అది పరిపూర్ణమైనది. ఆశా నిగ్రహం మంద కదా అయింది, సహనం అయింది, దైవభక్తి అయింది, సహోదర ప్రేమ అయింది. హల్లెలూయా. అర్థమవుతుందా? సహోదర ప్రేమ అంటే అందరిని ప్రేమించాలని కాదు. సహోదర ప్రేమ అంటే పోపును కూడా ప్రేమించడం కాదు. సహోదర ప్రేమ అంటే వాక్యాన్ని ప్రేమించినప్పుడు ప్రేమించడం కాదు. ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో వాళ్ళని ప్రేమించటం, వాడు నీ సహోదరుడు. హల్లెలూయా. ఇప్పుడు అది ఏమి చేయుచున్నది? అట్లయిన వారు ఆ తలరాయి కొరకు వేచి ఉన్నారు. 1962లో చెప్తున్నాడు ఆయన, ఆ తలరాయి కొరకు వేచి ఉన్నారు. ఆ తలరాయి ప్రేమగా ఉన్నది, ఎందుకనగా దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయన తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు, నడుపుచున్నాడు. ఆయన ఈ కార్యంలో శక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇదంతా ప్రవక్త చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు, ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు ఆయన. అయితే మరొక వర్తమానంలోకి నేను వెళ్తాను. ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తూ ఉన్నాను. హల్లెలూయా. లవోదికే సంఘకాలం, ఇక్కడే కాన్సెప్ట్ అంత ఉన్నది. ఇక్కడ లవోదికే సంఘకాలము ఇరవై 22వ పారాగ్రాఫ్ చాలా చదివాను. 22వ పారాగ్రాఫ్, ప్రకటన 17లోని ఈ ప్రవక్తకు వర్తమానికుడు. అందరు ఇక్కడే ఉన్నారా? మలాకి 4:5-6లో ఉన్న వాని వలె ఉండును. ప్రకటన 17లోని ప్రవక్త, ఈ ప్రవక్తకు వర్తమానికుడు మలాకి 4:5-6లో ఉన్న వాని వలె ఉండును. సహజ సిద్ధముగా అతడు ఏలియా మరియు యోహానుల వలె ఉండును. వారు ఇరువురు ఆనాటి అంగీకారం పొందిన మత పాఠశాలలు ఆచారములు త్రోసివేసిరి. ఇద్దరు అరణ్యములో నివసించరి. వారిద్దరు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఉన్నప్పుడే బయటికి వచ్చిరి. దేవుని యొద్ద నుండి సూటి యొక్క ప్రత్యక్షత పొందిరి. వారిద్దరు వారి వారి దినమున ఉండిన మత క్రమములను నాయకులను దుయ్యబట్టిరి. అంత మాత్రమే కాదు కానీ చెడిపోయిన వారిని అందరినీ, లేక ఇతరులు చెడిపో వారిని అందరినీ వారు దుయ్యబట్టిని. గమనించండి, ఇద్దరును నీతి లేని స్త్రీలను మరి వారి విధానములు ఖండించి వారికి విరోధముగా ప్రవచించిరి. ఏలియా ఎప్పుడు స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడతాడు.
ఏ స్త్రీలకంటే నీతి లేని స్త్రీలకి, భక్తి గల స్త్రీలకు కాదు. నీతి లేని స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడేది ఏలియా ఆత్మ. అందుకే యెజబెలుకు విరోధంగా ఏలియా లేచును. రాజుల గ్రంథంలో ఉన్న ఏలియా, తిష్బీడైన ఏలియా యెజబెలుకు వ్యతిరేకంగా లేచాడు. మరి మొదటి రాకడలో బాప్తిస్మ ఇచ్చి యోహాను, ఫిలిప్పు భార్యకు హేరోదుకు వ్యతిరేకంగా యోహాను లేచాడు. హల్లెలూయా. వారి పేరు పొందకపోయినప్పటికీ దేవుని చేత ఇతని రుజువు చేయబడును. యోహానును యేసు ప్రత్యక్షపరచును, మరి యేసుని పరిశుద్ధాత్మ ప్రత్యక్షపరచును. ఇతని అన్నిటికన్నా ముందుగా ఆత్మ ప్రత్యక్షపరచునని మనం ఎరుగగలము. అతని జీవితంలో శక్తిగల కార్యములు బయలుపరచుచుండును, అందులో ఏమీ సంశయం లేదు. మరెక్కడనట్టువి కనబడవు. యేసు తిరిగి వచ్చినప్పుడు తనకు ఇతన్ని దృఢపరచును. యోహాను అతను దృఢపరిచినట్లుగా యేసు వచ్చినట్లుగా యోహాను సాక్ష్యం ఇచ్చాను. కాబట్టి ఇతడు కూడా యోహాను వలె యేసు రాకకు సాక్షిగా ఉండును. ఎవరు? విలియం బ్రన్హం, 7వ దూత. ఆయన యొక్క 2వ రాకడ ముందుగా మార్గము సిద్ధపరచుటకు ఇతడు వచ్చినట్లు క్రీస్తు రాకడే నిరూపణ చేయును. ఇది ఏ చివరి రుజువు. మలాకి 4లోని ప్రవక్త నిజంగా ఇతడే. ఎందుకనగా అన్యజనుల కాలాంతంలోకి యేసే ఉండెను, ఆయనే స్వయంగా ప్రత్యక్షమగును. ఆయన నిరాకరించిన వారికి ఇది ఇంకా అవకాశం ఉండదు. ఇది యోహాను కోసము, ప్రవక్త కోసం. తన ప్రవక్త లేఖనాల్లో నుంచి తన గురించి చెప్పుకుంటున్నాడు. ప్రతి ప్రవక్త లేఖనాలు ఎత్తే చూపిస్తాడు. అర్థమైందా? తన ప్రవచనాలు ఎక్కడున్నాయో ఎత్తి చూపిస్తాడు. ప్రకటన 17 విలియం బ్రన్హం, మలాకి 4:5-6 విలియం బ్రన్హం. దూత తన లేఖనాలు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఇక్కడ యోహాను కోసం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తున్నాను. అందరి జాతక వినండి. 25వ పారాగ్రాఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ ఇది. నేను ఇంతకుముందు చదివించాను, కానీ ఇప్పుడు చదివేటప్పుడు వేరుగా ఉంటుంది. 25వ పారాగ్రాఫ్. అందరు ఇక్కడే ఉన్నారా? అందరూ స్క్రీన్ వైపు చూడండి. మలాకి 4 మరియు ప్రకటన 17లోని ఈ వర్తమానికుడు. మలాకి 4లో ఉన్న ప్రవక్త ఏలియా, ప్రకటన 17లో ఉన్న ప్రవక్త సమస్త మర్మములు సమాప్తం చేయాలి. అందుకే ప్రకటన 17 చదువుకున్నాం మనం. ఈ వర్తమానికుడు 2 కార్యములు చేయనై ఉన్నాడు. ఒకటి, మలాకి 4 ప్రకారము అతడు పిల్లల హృదయాలను, పిల్లలెవరు? మనం. అందరు ఇక్కడ ఉన్నారా? పిల్లలెవరు? మనం. పిల్లల హృదయాలని తండ్రుల వైపు, తండ్రుల ఆది అపోస్తుల వైపు త్రిప్పును. 2, ప్రకటన 10లోని, ప్రకటన 10లోని 7 ఉరుముల యొక్క మర్మములను బయలుపరచును. ప్రకటన 10లో ఉన్న 7 ఉరుములు బయలుపరిచేది ఎవరు? 17 మన కాలపు ప్రవక్తే బయలుపరచాలి. 7 ఉరుముల ప్రత్యక్ష ఎవరు తీసుకురావాలి? 7వ దూతే తీసుకురావాలి. ఇంకేడవ దూత తర్వాత 8వ దూత లేడు. 7వ దూత తర్వాత మరో 7 వచ్చి బయలుపరచడం లేదు. 7వ దూత పలుకుతున్న దినములలోనే సమస్త మర్మములు సమాప్తం కావాలి. ప్రకటన 10లోని 7 ఉరుముల యొక్క మర్మములు బయలుపరచును. అవి 7 ముద్రల్లో ఉండిన ప్రత్యక్షతలే. ఈ మర్మముగా ఉన్న సత్యములను, ఏవైతే మర్మములుగా ఉన్నాయో ఆ సత్యములను దైవ సంబంధముగా ప్రత్యక్షపరుచును. హల్లెలూయా. అవి 7 ఉరుములు, 7 ముద్రలు. అవి మళ్ళా చెప్తున్నా, అవి పిల్లల యొక్క
హృదయములను, మన హృదయాలని ఏమి 7 ముద్రల వర్తమానం, 7 ఉరుముల వర్తమానం పిల్లల హృదయాలని పెంతుకోస్తు తండ్రుల వైపుకు త్రిప్పును. అపోస్తుల బోధ నీకు అర్థం కావాలంటే ప్రకటన 10 అర్థం కావాలి ఫస్ట్. అందుకే మెసేజ్ చాలా జాగ్రత్తగా వినమని చెప్పాను. నీకు ఆది అపోస్తుల బోధ అర్థం కావాలంటే తలరాయి వర్తమానం ముందు అర్థం కావాలి. తలరాయి వర్తమానం అర్థమవుతేనే ఆది అపోస్తుల బోధ అర్థమవుతుంది. తలరాయి ప్రత్యక్షతే ఆది అపోస్తుల బోధ దగ్గర తీసుకెళ్తుంది. అంటే ఇప్పుడు ఏ పునాది పైన ఉన్నావు నువ్వు? మనకి ప్రకటన 10 అక్కర్లేదు, 7 ముద్రలు అక్కర్లేదు, డానియేలు 70 అక్కర్లేదు, 7 సంఘకాలు అక్కర్లేదు. ఎలా ఎత్తబడతావు? నిన్నెత్తబాటులోకి తీసుకెళ్ళేది 7 ఉరుముల వర్తమానం, 7 ముద్రల ప్రత్యక్షతే నీకు ఎత్తబడే విశ్వాసం ఇచ్చేది. అంటే అపోస్తులు 2:35 అర్థం కావాలంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ప్రకటన 10కి వెళ్ళాలి. తలరాయి ప్రత్యక్షత కావాలి. తలరాయి ప్రత్యక్షత వస్తేనే అపోస్తుల బోధలోకి నిన్ను తీసుకెళ్తుంది. ఇది నా బోధ కాదు. ఏమన్నాడు? అవి పిల్లల హృదయములను, పిల్లల యొక్క హృదయం పెంతుకోస్తు తండ్రుల వైపుకు త్రిప్పును. నేను ఇంకా క్లియర్గా చెప్పనా? 1906లో అజూసా స్ట్రీట్లో పెంతుకోస్తు ఉజ్జీవం ప్రారంభమైంది. పెంతుకోస్తు ఉజ్జీవం నల్ల జాతీయులు ప్రార్థిస్తున్నప్పుడు, విలియం సిమోన్స్ ప్రార్థిస్తున్నప్పుడు, తన గుంపుతో ప్రార్థిస్తున్నప్పుడు పెంతుకోస్తు ఉజ్జీవం ప్రారంభమైంది. ఆ పెంతుకోస్తు ఉజ్జీవంలో నుంటే ఏకత్వం అనే సాకొచ్చింది, వన్నస్ అనే సాకొచ్చింది. ఆ వన్నస్ వాళ్ళు నమ్మేది ఏంటో తెలుసా? యేసు ఒక్కడే, దేవుడు ఒక్కడని నమ్ముతారు. అపోస్తలుల గారు 2:38 నమ్ముతారు. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇస్తారు. వాళ్ళు ఎత్తబడతారా? సంఘ శాఖలకి మనకి వ్యత్యాసం ఇదే. అది వన్నెస్ సంఘ శాఖ. అది మేము అపోస్తల బోధన నమ్ముతామని సంఘ శాఖలు చెప్తాయి, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇస్తామని చెప్తాయి. కానీ వధువేం పొందుకోవాలి? 7 ముద్రల ప్రత్యక్షతలు పొందుకొని అపోస్తల బోధ వైపు వచ్చినప్పుడు అది కరెక్ట్ పునాది. ఏంటా పునాది? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అపోస్తలు వేసిన పునాది, ప్రవక్తలు వేసిన పునాది. హల్లెలూయా! అర్థమైందా? హల్లెలూయా! మరలా వినండి అర్థం కాకపోతే. మొదటి రాకలో ఎలాగైతే తలరాయిని త్రోసి వేశారో అది కొత్త నిబంధన సంఘానికి మూలరాయి అయింది. క్రీస్తు శకం 325లో ఆ మూలరాయిని కూడా త్రోసివేశారు. ఇప్పుడు మరలా ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి 2 కార్యాలు చేయాలి. అపోస్తలుల వైపు తిప్పాలి, హల్లెలూయా, పిల్లల హృదయం తండ్రుల వైపు తిప్పాలి, 7 ముద్రల ప్రత్యక్షత తీసుకురావాలి. ఆ 7 ముద్రల ప్రత్యక్షతే పెంతుకోస్తు తండ్రుల వైపు త్రిప్పును. అక్షరాల ఇది నిజము. ఈ స్టేట్మెంట్ నాది కాదు, ప్రవక్తది. ఏమైనా అడగాలంటే ప్రవక్తను అడగండి. 7 ముద్రల ప్రత్యక్షతలే నిన్ను ఆది అపోస్తలుల బోధ వైపు త్రిప్పును. అర్థమైందా? వన్న సంఘ శాఖ ఉన్నది, ఏకత్వం. అది వాళ్ళు అపోస్తలుల గారు 2:38 నమ్ముతారు, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇస్తారు.
కానీ ఎత్తబడే విశ్వాసం లేదు. ఎత్తబడే విశ్వాసం ఎక్కడున్నదంటే 7 ముద్రల ప్రత్యక్షతలోనే ఉన్నది, 7 ముద్రల గ్రంథంలోనే ఉన్నది. ఇది అర్థమైతే మీరు ధన్యులు. ఏ పునాది పైన సంఘం ఉన్నది, ఇప్పుడు దేనిపైన కట్టబడతా ఉన్నాను ఇప్పుడు. హల్లెలూయా. అందుకే కొన్ని లేఖనాలు చదివి వినిపిస్తాను మీకు ఈ సమయంలో. కొన్ని లేఖనాల దగ్గరికి వెళ్దాం మనం. ఇంకా వర్తమానం ముగించలేదు. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలి అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలైనా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యములకు మూలరాతిని సియోనులో. ఎవరా సియోను? సియోను ఎవరు? ఇప్పుడు ఎక్కడ స్థాపిస్తా ఉన్నాడు ఆయన? అమూల్యముకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. అందుకే ప్రవక్త 7 ముద్రలు బోధించక మునుపు, అయ్యలారా ఇదేనా నా సమయంలో, ఆయన గదిలో ప్రార్థిస్తున్నప్పుడు, ఆ యొక్క గొప్ప ప్రేలుడి శబ్దం విన్నప్పుడు, ఇది నా మరణమా ప్రభు అయితే నాకు చెప్పని ఒంటరిగా గదిలో ప్రార్థిస్తున్నప్పుడు, అటు ఇటు కొట్టబడుతున్నప్పుడు, మరి పరిశుద్ధ గ్రంథం తెరబడే ఉన్నది. దేవుడు ఒక లేఖనాన్ని చూపించాడు. రోమా పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం. అదే పేతురు రాసిన పత్రికలో ఉన్నది. ఇప్పుడు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను అంటే ప్రవక్త పరిచర్యను దేవుడు చూపిస్తా ఉన్నాడు. అంటే ప్రవక్త ఏం చేయాలి? 7 ఉరుముల ప్రత్యక్షత తీసుకురావాలి. ఆ పరిచర్య ప్రవక్త ద్వారా జరగాలని దేవుడు లేఖనంతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుడు ప్రవక్త ఈ కాలంలో ఏ ప్రవచనాన్ని నెరవేర్పు చేయాలి? పునాది నుంచి, జకరియా గ్రంథంలో పునాది నుండి, హల్లెలూయా, తలరాయి పెట్టబడుతున్నప్పుడు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రవక్త ఉన్న సమయంలోనే తలరాయి దిగి రావాలి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అందుకే మోషే కాలంలో మందిరం కంప్లీట్ అయినప్పుడు ఆయన మేఘముగా దిగొచ్చాడు. ఆయన దిగొచ్చాడా లేదా? నిర్గమకాండం 40వ అధ్యాయంలో ఆయన సఖ్యన మేఘముగా దిగొచ్చినప్పుడు అక్కడ యాజకుల సైతము పరిచర్య చేయలేకపోయారు. అలాగే సొలొమోను కాలంలో కూడా మందిరం కట్టి మరి సంపూర్తి అయినప్పుడు దాన్ని ప్రతిష్ఠిస్తా ఉన్నప్పుడు మేఘముగా దిగొచ్చాడు ఆయన. ఆ మేఘం యొక్క ప్రసన్నతలో సేవ చేయలేక బయటకు వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు కూడా మందిరం కంప్లీట్ అవుతున్న దినాలలో మళ్ళా తలరాయిగా దిగి వచ్చాడు. కృప కలుగును గాక, కృప కలుగును గాక. గ్రేస్ 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 గ్రేస్. కృప కలుగును గాక, కృప కలుగును గాక అని దిగొచ్చాడు. మందిరం ఆత్మ సంబంధమైన మందిరం, ఆత్మ సంబంధమైన రాళ్ళు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ రాళ్ళు? పర్వతం దగ్గర నుంచి. హల్లెలూయా. రాళ్ళు ఎక్కడున్నాయి ఇప్పుడు? రాళ్ళు రొట్లయ్యాయి. ఇప్పుడు రాళ్ళు శరీరాన్ని ధరించాయి. ఇప్పుడు ఈ రాళ్ళలో వాక్యం ఉన్నది, ఈ రాళ్ళలో పరిశుద్ధాత్మ ఉన్నది, ఈ రాళ్ళలో వెలుగు ఉన్నది. అమూల్యమగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రం సిగ్గుపడడు అను మాట లేఖనం రాయబడి ఉన్నది. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుతారో అదే మూలకు తలరాయను, మరియు అది అడ్డుబండయు, అడ్డురాయిన అడ్డుబండి ఆయను. ఇప్పుడు అడ్డుబండేది, అడ్డురాయేది తలరాయి. అందుకే
మనిషి కుమారుడు ఎవరని చెప్పుకొనుచున్నారు? ఒకడు ఏలియా, ఒకడు యోహాను, ఒకడు ప్రవక్తలో ఒకడు ఇర్మియా. కానీ మీరేమనుకుంటున్నారు? ఈరోజు మనిషి కుమారుడు తలరాయిగా దిగొచ్చాడు ఆయన. కృపా నడుచుకుంటూ దిగొచ్చాడు ఆయన. ఆ తలరాయి త్రోసివేశారు, ఇప్పుడు అదే మూలరాయి అయింది. ఇంకొన్ని లేఖనాలు చూపిస్తాను మీకు. యెషయా గ్రంథం, ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి. హల్లెలూయా. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 28 16వ వచనం. ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాదైన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు కలవరపడడు. నీకైతే ఏ సందేహం లేదు. నాకు పునాది ఏంటో తెలుసు, మూలరాయి ఏంటో తెలుసు, తలరాయి ఏంటో తెలుసు. పునాది ప్రత్యక్షత, బయలుపాటు. నీ విశ్వాసం దేని పైన కట్టబడాలి? బయలుపాటు పైన, పునాది పైన కట్టబడాలి. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తే మూలరాయి అయి ఉన్నాడని. యేసుక్రీస్తు ఎవరు? ఆయనే మూలరాయి, ఆయనే తలరాయి. ఆయనే ప్రత్యక్షత నీకు వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? మూలరాయి ఎవరు, తలరాయి ఎవరు? ఈ కాలపు పరిచర్య ఏంటి అర్థమైందా? 7 ముద్రల వర్తమానం ఎక్కడికి తీసుకెళ్తాను? నిన్ను ఆది అపోస్తల బోధకు తీసుకెళ్తుంది. అంటే మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? ప్రకటన 10 నుండి అపోస్తలు 2:38 వస్తున్నాం. తలరాయి ప్రత్యక్షత అర్థమవుతేనే ఆది అపోస్తల బోధ అర్థమవుతుంది నీకు. ఏం నమ్మాలి? ఆది అపోస్తల బోధ. ఆయనే ముఖ్యమైన మూలరాయి అని, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అని ఆనాటి సంఘ శాఖలు త్రోసివేశాయి, తలరాయిని త్రోసివేశాయి. కానీ వీళ్ళే ప్రకటిస్తూ ఉన్నారు అది తలరాయి, అది తలరాయిగా దిగొచ్చాడు. సంఘ శాఖలు ఒప్పుకోలేదు. ఆ యెహోవాయే యేసుక్రీస్తు. ఒప్పుకోలేదు. యేసు ఎవరో మాకు తెలీదా? ఆయన వడ్లవాని కుమారుడు. ఆయన 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 పుట్టుకంటే మాకు తెలీదా? సేమ్. ఆయన ఎవరో మాకు తెలీదా? వాళ్ళ సహోదరులు ఎవరో తెలీదా? యేసు వాక్యమై ఉన్నాడు, సంపూర్ణమైన వాక్యం. ఆయన ఎవరికి బయలుపరుచుకున్నాడు? ఎవరైతే ఎన్నికలో ఉన్నారో. జగత్ పునాది వెయ్యబడక మునిపే, లోక పునాదులు వెయ్యబడక మునిపే ఎవరినైతే పునాది ప్రత్యక్షత పెట్టాడో వారి దగ్గరికి వెళ్ళే బయలుపరుచుకున్నాడు. పేతురుకి బయలుపరుచుకున్నాడు ఆయన, సమరస్త్రికి బయలుపరుచుకున్నాడు ఆయన, పొట్టి చెట్లకు బయలుపరుచుకున్నాడు ఆయన. ఎవరైతే ఎన్నికలో ఉన్నాడో వాళ్ళకే బయలుపరుచుకున్నాడు. సేమ్ ఇప్పుడు కూడా డిగ్రీలు ఉన్న వాళ్ళు కాదు, థియాలజీ కాలేజీలు కాదు, లోకంలో జ్ఞానాలని చెప్పుకుంటున్న వారికి కాదు, ఏమి ఎరగని వాళ్ళకి, లోకంలో ఏ పేరు ప్రఖ్యాత లేని వాళ్ళకి ఆయనే బయలుపరుచుకుంటా ఉన్నాడు. అందుకే ఈనాటి సంఘ శాఖలు ఆ చెక్క పుల్లిపేట్ల పైన మరలా 2వసారి ఆయన సిలువ వేశాయి. దేవుడు నమ్మని మమ్మీకల్ని కాదు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మెసేజ్లో కూడా తోసేస్తున్నారు. దేవుడు నమ్మని మమ్మీకల్ని. ఈ ప్రత్యక్షత అందరికీ అర్థం కాదు. ఎవరైతే ఎన్నికలో ఉన్నారో, ఎవరైతే ఏర్పాట్లో ఉన్నారో వాళ్ళకి ఈ ప్రత్యక్షత. హల్లెలూయా. మూలరాయి. అందుకే 118వ కీర్తన కొన్ని లేఖనాలు ఉన్నాయి. 22వ వచనం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను.
హల్లెలూయా. ఇంకొక లేఖనం చదివి నేను ముందుకు వెళ్ళి ముగిస్తాను, ఇంకా త్వరగా ముగిస్తాను. అంటే మళ్ళా చెప్పేది కాదు ఇది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. అర్థమైన మందిరం అంటే ఏంటో? మూలరాయి, తలరాయి, కార్నర్ స్టోన్, హెడ్ స్టోన్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వల్లే పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు. ఏంటా పునాది? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అదే ప్రవక్తలు వేసిన పునాది, అదే ఆది అపోస్తలులు వేసిన పునాది. ఎవడు కట్టాలన్నా ఈ పునాది పైన కట్టాలి. కట్టాలంటే, ఆత్మీయమైన మందిరం కట్టాలంటే ఈ పునాది పైన, బయలుపాటు పైన, బండ పైన కట్టాలి. సంఘముని కట్టాలంటే అంతే. బుద్ధి గలవాడు కట్టింది, బుద్ధి లేనివాడు కట్టింది. యేసు ఉపమానం చెప్పాడు. ఇప్పుడు బుద్ధి గల సేవకుడు, బుద్ధి లేని సేవకుడు. బుద్ధి గల సేవకుడు బండని పునాది పైన కడతాడు సంఘాన్ని. బుద్ధి లేనివాడు ఇసుక పైన కడతాడు. వర్షం వస్తుంది, కూలిపోతుంది. తొలకర వర్షం వస్తుంది, కడవర వర్షం వస్తుంది, కూలిపోతుంది. అందుకే సంఘ శాఖలన్నీ కూలిపోయినాయి. ఇసుక పైన కట్టబడిన మందిరాలు అవి. మందిరం అంటే 4 గల మందిరం కాదు. మందిరం నీవై ఉన్నావు. నీవే దేవుని మందిరమై ఉన్నావు. ఆత్మ సంబంధమైన మందిరంలో నీవే రాయివై ఉన్నావు. ప్రతి రాయి ఆ తలరాయి షేపులోకి రావాలి. ప్రతి రాయి ఆ షేపులో చెక్కబడాలి. నువ్వు ఆ మందిరంలో ఫిట్ కావాలంటే, ఆ తలరాయి కింద ఫిట్ కావాలంటే ఆ తలరాయి వలే చెక్కబడాలి. అందుకే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వాక్యమని శుద్ధించుకుని, రంపమిచ్చుకుని ఏం చేస్తున్నాడు? ఆయన కోస్తా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? కోస్తా ఉన్నాడు. నీలో ఉన్నదంతా చెడుని తీసివేస్తా ఉన్నాడు. ఎందుకు దేవుడు అంత కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు? దేవుడు అంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? నీవా తలరాయి వలె చెక్కబడాలని, నీవా పోలుకులో రావాలని దేవుడు కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన హార్ష్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎవడైనా ఈ పునాది పైనే కట్టాలి. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా నీ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య, కాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దాన్ని తేటపరచును. మళ్ళీ దీన్ని వివరంగా చెప్పాలంటే గంట పడుతుంది, కానీ మీకు అర్థమవుతుంది. మోషే కట్టిన మందిరంలో బంగారం ఉంది. మోషే కట్టిన మందిరంలో వెండి ఉన్నది. మోషే కట్టిన మందిరంలో వెలగల రాళ్ళు ఉన్నాయి. ఆ యొక్క ప్రధాన యాజకుడు ఆ 12 రాళ్ళు ఆ దట్టి పైన ఉన్నప్పుడు, ఆ ఎఫోదు పైన ఉన్నప్పుడు మందిరంలోకి వెళ్తాడు. కర్ర ఉన్నది, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వాని పని కనబడను. మొదటి సంఘకాలపు దూత ఎందుకు ఇక్కడ గడ్డి, కొయ్యకాల కోసం రాస్తున్నాడు? సొలొమోను కట్టిన మందిరంలో బంగారం ఉన్నది, వెండి ఉన్నది, వెలగల రాళ్ళు ఉన్నాయి, కర్ర ఉన్నది. దీని పని ఎప్పుడు కనిపిస్తుంది? చూడండి, అది అగ్ని చేత బయలుపరచబడును. బంగారం అగ్ని చేత అది సువర్ణం చేయబడుతుంది. బంగారం అనగా దైవత్వం. దైవత్వం అంటే దేవుళ్ళు ఉన్నదంతా క్రీస్తులో కుమ్మరించుకున్నాడు. క్రీస్తులో ఉన్నదంతా వధువులో కుమ్మరించుకున్నాడు. అదే పరిపూర్ణమైన మానవుని స్వరూపము. అవి దేవుని యొక్క గుణ లక్షణాలు అయి ఉన్నవి. ఆ సారూపంలోకి నిన్ను చెక్కుతా ఉన్నాడు. ఇప్పుడు దైవత్వం అంతా ఇప్పుడు నీలో పోస్తా ఉన్నాడు. వెండి విమోచనకు సాదృశ్యం. ఇప్పుడు ఈ పునాది పైన కట్టేటప్పుడు, ఆ కట్టేటప్పుడు బంగారం ఉపయోగిస్తూ ఉన్నాడు, వెండిని ఉపయోగిస్తూ ఉన్నాడు, వెలగల రాళ్ళు ఉపయోగిస్తున్నాడు, కర్ర, గడ్డి, కొయ్యకాలు. వెండి విమోచనకు సాదృశ్యం. యేసుక్రీస్తు రక్తం కింద మనం అందరం విమోచించబడ్డాం.
ఆ విమోచన పథకాన్ని తీసుకొస్తాడు. అంటే బుద్ధిగల సేవకుడు సంఘాన్ని కట్టేటప్పుడు ఆ దైవత్వం తీసుకొస్తాడు. అలాగే విమోచన ప్రణాళికను బోధిస్తాడు. ఆ విమోచన ప్రణాళికను బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్న రాళ్ళు వెలగల రాళ్ళు, ఆ వెలగల రాళ్ళు మనమై ఉన్నాం. ఆ రాళ్ళు ప్రకాశిస్తాయి. హల్లెలూయా! ఆ రాళ్ళు ప్రకాశిస్తాయి అక్కడ. కానీ కర్రకు వచ్చేసరికి అగ్నితో కాల్చినప్పుడు కర్ర కాలిపోతుంది. అందుకే మోషే కట్టిన మందిరంలో కర్రకి బంగారాన్ని పొదిగారు లేదా? అదన్నీ చూపించే టైం లేదు. నిర్గమకాండం 25వ అధ్యాయంలో మందిరం కడుతున్నప్పుడు ఏ వస్తువులు వాడారో అక్కడ ఉన్నది. ఇంటికి వెళ్ళిన చదవండి. ఆ కర్రకి బంగారాన్ని పొదిగించారు. అంటే ఆ కర్ర కాలకుండా ఉండడానికి ఆ బంగారం అడ్డున్నది అక్కడ. అలాగే సొలొమోను కట్టిన మందిరంలో కూడా బంగారం ఉంది, వెండి ఉంది, వెలగల రాళ్ళు ఉంది. అక్కడ లెబనోను కర్ర. హల్లెలూయా! అలాగే గడ్డి అనేది అది జీవం కలిగి ఉన్నప్పుడు పచ్చగా ఉంటుంది, ఆ జీవం పోయినప్పుడు ఎండిపోతుంది. హల్లెలూయా! ఆ గడ్డి కాల్చివేయబడుతుంది. కొయ్యకాలు అనగా చూడండి, మలాకి గ్రంథం 4వ అధ్యాయం. వీటిపైన కట్టినవాడు ఈ గడ్డి అవిశ్వాసి, వేషధారి. ఏలైనగా నియమింపబడిన దినం వచ్చుతున్నది, కొలిమి కాలినట్లది కాలను, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందరు. నియమింపబడిన దినం వస్తూ ఉన్నది, కొలిమి కాలినట్లు కాలిపోతాం. అందుకే నువ్వు మందిరం కట్టినప్పుడు, ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుతున్నప్పుడు ఏ పునాది పైన కడుతున్నావు? పునాది ఏంటి? పునాది ప్రత్యక్షత, బండ. ఆ బయలుపాటనే బండ పైన సంఘాన్ని నిర్మించాలి. ఆత్మ సంబంధమైన రాళ్ళు, బంగారం, వెండి, వెల్లగల రాళ్ళు, గడ్డి, కొయ్యకాలు. గడ్డి అవిశ్వాసి, వేషధారులు కాలిపోతారు, అగ్నికి నిలబడదు. కొయ్యకాలు గర్విష్ఠులందరూ నాశనం అవుతారు. హల్లెలూయా! అందుకే దేవుని పేటంలో ఏమున్నదంటే బంగారం ఉంది, వెండి ఉంది, వెలగల రాళ్ళు ఉన్నాయి, కర్ర ఉన్నది. గడ్డి, కొయ్యకాలు లేదు. పరలోకము నమూనాలో దేవుడు అక్కడ మోసేకిస్తున్న నమూనాలో గడ్డి, కొయ్యకాలు లేదు. హల్లెలూయా! అందుకే సొలొమోను బ్లూ ప్రింట్లో కూడా అది లేదు. కానీ పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ పునాది పైన మనం కడుతున్నాం? మన పునాది ఏంటి? ఒక రోజున అగ్నియే దాన్ని బయలుపరుస్తుంది. హల్లెలూయా! అందుకే నీకు మూలరాయి ప్రత్యక్షత, తలరాయి ప్రత్యక్షత, పునాది ప్రత్యక్షత, ఈ 3 అర్థం కావాలి. అందుకే 7 ఉరుములు బయలుపరచబడ్డాయి. 7 ఉరుముల వర్తమానం ఎక్కడ తీసుకెళ్తుంది? తండ్రుల యొక్క విశ్వాసం వైపు తీసుకెళ్తా ఉన్నది.